అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీసాట్. సర్కారు పాఠశాలలు దేశ భవిష్యత్తుకు పునాదులు వేసే విద్యాలయాలు. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ, ఉచితంగా నాణ్యమైన విద్యను బోధిస్తూ, విద్యార్థులకి పౌష్టికాహారాన్ని, పుస్తకాలని, యూనిఫామ్స్ని ఉచితంగా అందిస్తూ ఎన్నో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణానికి మూలం మన ప్రభుత్వ పాఠశాలలు. కేవలం పాఠాలు చెప్పటమే కాదు, విద్యార్థి జీవితానికి దిశానిర్దేశం చేస్తూ, క్రమశిక్షణ, విలువలు, బాధ్యతలతో మార్గం చూపిస్తూ సమాజ నిర్మాణ శిల్పులుగా ఉపాధ్యాయుల పాత్ర అనిర్వచనీయం. పరిస్థితులు కాదు, పట్టుదలే ముఖ్యం. సాధారణ తరగతి గది నుంచి అసాధారణ వ్యక్తులు తయారవుతారు అనటానికి నిదర్శనంగా అబ్దుల్ కలాం, పివి నరసింహారావు, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ఎంతో మంది ఉన్నత వ్యక్తులు మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. నేడు సమాజంలో ఎన్నో ఉన్నత స్థానంలో ఉన్న కలెక్టర్లు, డాక్టర్లు, లాయర్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహించిన చాలామంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. విద్యార్థులు ఈరోజు ఈ విషయాలన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నామో తెలుసా? మీకందరికీ చాలా ఆసక్తి కలిగించేటువంటి ఒక ప్రోగ్రాం మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు సర్వశిక్షచే రూపొందించబడిన ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యని అభ్యసించి వారు ఎలా విజయాన్ని సాధించారు, సక్సెస్ స్టోరీస్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఈరోజు మన టాపిక్. ఈరోజు ఈ టాపిక్ని మనం షేర్ చేసుకోవటానికి మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న విద్యార్థులు కొంతమంది ఉన్నారు. తర్వాత వెంకట నరసమ్మ మేడం, తెలంగాణ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకట నరసమ్మ మేడం ఉన్నారు. తర్వాత సింధు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల నుంచి ఆ స్థానానికి వెళ్ళిన సింధు ఇక్కడ ఉంది. తర్వాత డిఎస్పి భరత్ కుమార్ గారు ఇక్కడ స్టూడియో నందు ఉన్నారు. డిఎస్పి భరత్ కుమార్ గారు కూడా మన ప్రభుత్వ పాఠశాల నుంచి ఈ స్థానాన్ని పొందారు. తర్వాత ఇక్కడ మోరె మనోహర్ 10వ తరగతి విద్యార్థి ఈ స్టూడియో నందు ఉన్నారు. ఈరోజు మన ప్రోగ్రాము సక్సెస్ స్టోరీస్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ నుంచి ఈరోజు ఈ స్టేజ్కి ఎలా సక్సెస్ అయ్యారు అనేది వాళ్ళ మాటల్లో మనం ఒక్కొక్కళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ తెలుసుకుందాం. ముందుగా జాయింట్ డైరెక్టర్ వెంకట నరసమ్మ గారిని ఈ ప్రోగ్రాం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మనలో చాలామంది అనుకుంటూ ఉంటాము, పరిస్థితులు ఇలా ఉంటే కనుక నేను చాలా మంచి విజయాలని సాధించేవాడిని, లేకపోతే నా కుటుంబ నేపథ్యం ఇంత అందంగా ఉంటే, ఇంత సహకారపూరితంగా ఉంటే నేను మంచి విజయాలను సాధించేవాడిని, లేకపోతే సమాజం నుంచి నాకు మరికొంత సహకారం లభించినట్లయితే కనుక నేను మంచి విజయాలను సాధించేవాడిని అని చాలామంది మనలో అనుకుంటూ ఉంటాము. అయితే ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా విజయాలు ఎలా సాధించవచ్చు అనే దానికి ఉదాహరణగా ఈరోజు మన ముందు నించున్నారు కొంతమంది. అతి కొద్ది మందిని మాత్రం మనం పిలుచుకోగలిగాము సమయాభావం వల్ల. ఇంకా చాలామంది ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి రంగాల్లో స్థిరపడిన వారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఒకవేళ గాంధీ గారిని దక్షిణాఫ్రికాలో రైలు నుంచి కిందికి తోసేసినప్పుడు ఆ ప్రతికూల పరిస్థితుల్ని సాకుగా చూపి పరిస్థితులతో రాజీ పడిపోయినట్లయితే కనుక ప్రపంచానికి అహింసావాద సిద్ధాంతం పరిచయం కాకపోయేది, అలాగే సత్యాగ్రహ ఉద్యమం పరిచయం కాకపోయేది. లేదు, తన పరిస్థితులతో రాజీ పడి ఉండినట్లయితే కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమసమాజ నిర్మాణం కోసం మనకు ఒక మంచి రాజ్యాంగాన్ని అందించి ఉండేవారు కాదు. అదేవిధంగా ఇంతకుముందు మన వ్యాఖ్యాత చెప్పినట్లుగా పివి నరసింహారావు గారు, అబ్దుల్ కలాం గారు ఇట్లాంటి వాళ్ళంతా పరిస్థితులతో కనుక రాజీ పడినట్లయితే కనుక ఇట్లాంటి అత్యున్నత పీఠాలని అధిరోహించే అవకాశము, వారిని కనులారా వీక్షించే అవకాశం మనకు ఉండకపోయేది. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వాటిని ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవడంలోనే విజేతల యొక్క లక్ష్యము లేదా వాళ్ళ అధిరోహించిన స్థానం అనేది నిర్మితం అవుతుంది. కాబట్టి ప్రతికూల పరిస్థితుల నుంచి మనం ఎలా బయటికి రావచ్చు అనేది ఈరోజు మనం వీరి నుంచి తెలుసుకుందాము. అయితే మనం మట్టి ముద్ద చూస్తాం. ఒకటి మట్టి ముద్దని నేలకేసి కొడితే కనుక ఏమవుతుంది? అది అక్కడే అలాగే ఉండిపోతుంది. ఒక బాల్ని కొడితే ఏమవుతుంది? మళ్ళీ తిరిగి పైకి లేస్తుంది. అయితే మనము ఒకవేళ మట్టి ముద్దలా మారుతామా అంటే పరిస్థితులు ఇక్కడ మనల్ని కిందికి కొట్టేవైతే కనుక మనం మట్టి ముద్దలా ఉంటామా లేదా బాల్లా మళ్ళీ తిరిగి పైకి లేస్తామా అనేది నిర్ణయించుకోవడం, దానికి తగ్గ పరిశ్రమ చేయడం మన చేతుల్లో ఉంటుంది.
కాబట్టి ప్రతి ఒక్కరూ బలంగా బంతిలాగా, పరిస్థితులు ఎంత గట్టిగా నేలకి కొడితే అంత బలంగా పైకి లేచే సత్తాని ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకుని పైకి లేవాలి. ఈరోజు ఇక్కడికి హాజరైన విద్యార్థులు అంటే గతంలో మన విద్యార్థులు ఇప్పుడు కూడా విద్యార్థుల్లాగే కనబడుతున్నారు. వీరికి ముందుగా అభినందనలు. ఎందుకంటే ప్రభుత్వ విద్యారంగానికి ఒక గుర్తింపును తీసుకొచ్చారు మీరు. కాబట్టి ప్రభుత్వ విద్యారంగం తరపున మీ అందరికీ కృతజ్ఞతలు మరియు అభినందనలు. అలాగే మీరు ఒక ఆశని కల్పించారు విద్యార్థులందరికీ. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వాటిని ప్రతికూలతల్ని ఒక్కొక్క స్టెప్గా వేసుకుంటూ పైకెక్కచ్చు అనేది ఎలా సాధ్యమో మీరు ఆచరణలో చూపించారు. ఇక్కడికి విచ్చేసి మీ అనుభవాల్ని వారితో పంచుకోవడానికి ఈరోజు స్టూడియోకి విచ్చేసినందుకు మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు. అలాగే వీరి అనుభవాల్ని విన్న తర్వాత ప్రతి విద్యార్థి కూడా ఆ ప్రతికూలతల్ని సాకుగా చూపి పరిస్థితులతో రాజీ పడకుండా ముందుకు వెళ్ళగలిగే మార్గాల్ని నిర్మించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మేడం చెప్పినట్టు కదా, పరిస్థితులు ఏవి అడ్డు కాదు, మన పట్టుదలే ముఖ్యం. మనం ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాటిని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఎలా విజయం సాధించవచ్చు అనేది ఇప్పుడు మనం ఒక్కొక్కళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. విద్యార్థులు, మీరు చదువుకుంటున్న పాఠశాలలోనే చదువుకొని మీతో పాటు విద్యను అభ్యసించిన అన్నయ్యలు, అక్కయ్యలు ఈరోజు ఇక్కడ ఉన్నారు. అయితే వీరు కొంతమంది ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. తర్వాత ఒకతను 10వ తరగతి చదువుతున్నాడు. తర్వాత ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న ఒక అమ్మాయి సక్సెస్ స్టోరీ. వీళ్ళందరి గురించి ఈరోజు మనము ఒక్కొక్కళ్ళని వాళ్ళ మాటల్లో తెలుసుకుందాము. ముందుగా మనోహర్ గురించి తెలుసుకుందాము. ఆడుతూ పాడుతూ కొత్త విషయాలు నేర్చుకుంటూ, అమ్మా నాన్నల ఆప్యాయతల్ని పంచుకుంటూ, గురువుల బోధనలను శోధించుకుంటూ నడిచే అందమైన ప్రయాణం మనోహర్ జీవితం. కానీ ఆ ప్రయాణంలో అనుకోకుండా ఒక అవరోధం ఏర్పడింది. క్యాన్సర్ లాంటి మహమ్మారి తన జీవితాన్ని ప్రశ్నార్థకం చేసింది. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత అధైర్యపడినా తను చిన్న వయసులోనే అధైర్యపడకుండా చక్కగా ఒక వెబ్ డిజైన్ చేసే అంత స్థాయికి 10వ తరగతిలోనే అందరికీ ఆదర్శంగా నిలిచే అంత స్థాయికి ఎలా ఎదిగాడు, అసలు తను ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడు, ఇప్పుడు సక్సెస్ స్టోరీకి మనం పిలిచే అంతగా అతను ఎందుకు ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో మనోహర్, నీ గురించి మా విద్యార్థులందరినీ ఉద్దేశిస్తూ నువ్వు ఏం చేశావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఈ విషయాలన్నీ షేర్ చేసుకో. నమస్కారం అందరికీ. నా పేరు మనోహర్. నేను జడ్బిహెచ్ఎస్ ములంగూర్ స్కూల్ నుంచి వచ్చాను, కరీంనగర్ డిస్ట్రిక్ట్. అండ్ మా అమ్మ నాన్నల పేరు మోర ఐలయ్య, మా నాన్న పేరు, మా అమ్మ పేరు మోర రజిత. నేను 7th క్లాస్లో ఎక్కడంటే గురుకులం మానగుండ్ర దేవంపల్లి గురుకులంలో చదువుతున్నాను, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అప్పుడు నాకు 7th క్లాస్లో ఏంటంటే స్టార్టింగ్లో నాకు కళ్ళు తిరగడం అండ్ అంటే వామిటింగ్స్ అవడం, హెవీ వామిటింగ్స్ అవి స్టార్టింగ్లో నేను ఇంటికి వచ్చాను అన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత స్కానింగ్స్ అండ్ అడ్మిట్ అయ్యాం. అది తెలియట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత బ్రెయిన్లో వాటర్ ఉందని చెప్పారు. తర్వాత ఏంటంటే తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ చేసిన తర్వాత క్లియర్ రిపోర్ట్ వచ్చింది. వెంటనే హైదరాబాద్ నిమ్స్ పద్దెగట్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్. ఇక్కడ నాకు 3 మెయిన్స్ బ్రెయిన్కి 3 సర్జరీస్ అయినాయి అండ్ 4 cycles ఆఫ్ కీమోస్ అయిపోయినాయి అండ్ 17 days ఆఫ్ రేడియేషన్ అయింది. ఇంత దారుణమైన ఉండడం ద్వారా ఏంటంటే మానసికంగా అట్నే శారీరకంగా కొంచెం నేను డిస్టర్బ్ అయ్యాను. అండ్ 2 years నాకు ట్రీట్మెంట్ అయితే 2.5 years నేను రికవరీ కొరకు ఇంట్లోనే ఉండిపోయాను. అంటే 8th and 9th నేను ఇంట్లోనే ఉన్నాను. దీనివల్ల ఏంటంటే నాకు సైకలాజికల్ ఇష్యూస్ రేజ్ అయినాయి. అండ్ ఎట్లా అంటే నాకు యాంగ్జైటీ ఉంది. అంటే ఏమనిపించేది అప్పుడు నువ్వు 2 ఏళ్ళు ఇంట్లో ఉండటం వల్ల నీకు ఏమనిపించేది? అంటే ఏం సైకలాజికల్ ఇష్యూస్ అంటే అంటే మ్యామ్ సడన్గా టెన్షన్ కావడం, సడన్గా బాగా టెన్షన్ అనిపించడం, భయంగా ఉండడం, అండ్ ఒకటి ముట్టుకోవాలన్నా కానీ ఒక భయం వేయడం, అండ్ ఒక చాలా ఒక డిప్రెషన్ లాగా, నాకు ఎవరు లేరు, నేను ఉంటారు అని, ఇది ఎందుకు అంటే సూసైడ్ థాట్స్ అప్పుడప్పుడు అలా వచ్చాయన్నమాట. ఇంతవరకు ఎవరికి తెలీదు. ఇలాగ ఏంటంటే నేను దీన్ని ఈ సైకలాజికల్ ఇష్యూస్ నుంచి తప్పించుకోవడానికి నాకు అప్పుడే మా నాన్నగారు అంత ఇబ్బందులలో ఉన్నా కూడా కానీ లోన్ చేసి మరి ల్యాప్టాప్ కొనిచ్చారు. ల్యాప్టాప్ కొనిస్తే నేను ఏంటంటే చదువుతో పాటు అందులో ఏంటంటే నేను ఇప్పుడు నాకు దాని నుంచి ఎస్కేప్ కావడానికి టైం ఉంది కాబట్టి నేను అంటే వెబ్ డిజైనింగ్ అంటే వెబ్ బిల్డింగ్, చాట్బాట్ డిజైనింగ్, యాప్ బిల్డింగ్, అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ అట్నే ఏంటంటే ఏజెంట్స్ ఏంటి, లోగోస్, వీటిపైన మంచి గ్రిప్ సంపాదించాను. అంటే ఎలా నేర్చుకున్నావు? మామూలుగా పిల్లలకి ఫోన్ ఇచ్చామంటే, ల్యాప్టాప్ ఇచ్చామంటే జనరల్గా ఇన్స్టాగ్రాము, ఈ యూట్యూబ్లో షార్ట్స్ ఇలాంటివి చూస్తుంటారు కదా. నువ్వు ఎందుకు అలా చక్కగా అంటే పనికొచ్చే విషయాలు నేర్చుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మ్యామ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ మై టైమ్ మ్యామ్.
నేను ఇప్పుడు టైం వేస్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను ఎంత చేస్తున్నానో దానికి రెట్టింపు నాకు నష్టం జరుగుతుంది. నేను ఎంత మంచిగా చేస్తే ఇప్పుడు అంత రెట్టింపు నాకు లాభం జరుగుతుంది. సో నేను టైం వేస్ట్ చేసుకోవాలి, నా టైంని నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను అంతే. అండ్ నేను ఏంటంటే నాకు బయటికి పోయేంత అప్పుడు ఓపిక కూడా లేదు, అంటే నేను అంత కలవలేకపోయాను, అంటే చాలా సైకలాజికల్ ఇష్యూ అయినా. ఏంటంటే ల్యాప్టాప్ అనేది నాకు ఒక మంచి ఫ్రెండ్ లాగా అయింది. అండ్ నేర్చుకోవడం అనేది ఒక కొత్త విషయం చేయడం, ఒక ఏదో జర్నీకి వెళ్ళినట్టు, ఒక ఏదో వెకేషన్కి వెళ్ళినట్టు నాకు అనిపించేది. సో రోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం, అందులో మాస్టర్ అవ్వడం, ఇది నాకెందుకో నా లైఫ్ని నేను ఒక కరెక్ట్ వేలో నాకు నచ్చింది నేను తెలుసుకోవడం, నాకు నచ్చిన పని చేయడం నాకు కొంచెం సాటిస్ఫైయింగ్ అనిపించింది అండ్ హ్యాపీగా కూడా అనిపించింది. అండ్ తర్వాత ఏంటంటే నేను స్కూల్కి వెళ్ళాను. అండ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత జెడ్పీజెస్ మూలంగా నా 10th వెళ్ళిన తర్వాత ఏంటంటే నేను ఒక ప్రాబ్లమ్ అనేది ఐడెంటిఫై చేశాను. ఏంటంటే క్లాస్లో చాలా బాగా చెప్తారు టీచర్స్ చాలా బాగా చెప్తారు, బాగుంటుంది. కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత అది మనకు అదే లెవెల్లో అంటే కష్టం, అదే లెవెల్లో మనకు ట్యూషన్ కావాలంటే కష్టం. మా రూరల్ ఏరియాస్లో ఏంటంటే ట్యూషన్ సర్వీస్ లేదు, అన్ని చదువుకుంటున్నారు, సిటీస్కి వెళ్ళిపోతున్నారు. సో అందుకని నేను ఏంటంటే నాకున్న స్కిల్స్తో ఈ వీటిలో అన్నిటి వచ్చింది కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా, ఎస్పెషల్లీ 10th క్లాస్, ఇది 6 to 10th కెపాసిటీ, 6 to 10th క్లాస్ కెపాసిటీ. కాకపోతే ఏంటంటే ఈ 10th క్లాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్, లైఫ్ని మొత్తం చేంజ్ చేసేస్తుంది. ఈ టైంలో వాళ్ళకు ట్యూటింగ్ సర్వీసు అంత ఎఫిషియంట్, ప్రొఫెషనల్, అన్ని రకాల సబ్జెక్ట్స్ మనకు ఫ్రీగా దొరకడం అంటే మామూలు విషయం కాదు. అంటే అది రేర్. మళ్ళీ మీకు గవర్నమెంట్ స్కూల్స్లో పరిస్థితి మీకు తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో నేను ఏంటంటే నా స్కిల్స్ యూజ్ చేసి, అంటే ఏజెన్సీని అండ్ నాకు వచ్చిన వెబ్ డిజైన్, వెబ్ బిల్డింగ్ స్కిల్స్ని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఉపయోగించాను. ఏంటంటే నేను అందులో ఏజెంట్స్ తయారు చేశాను, చాట్ బోర్డ్స్ ఉంటాయి, ఇది కాల్తో, ఇది వెబ్ కాల్ అండ్ చాట్తో కూడా ట్యూషన్ అని చేయగలుగుతుంది. సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా కష్టపడేది లెస్ టైంలో వితౌట్ ప్రెషర్ తొందరగా అర్థం చేసుకోవడానికి కూడా ఆన్సర్స్ కూడా బాగా షార్ట్ అవుతుంది. అట్లా వితౌట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏది మిస్ చేయకుండా కంప్రెస్ చేసి ఇస్తుంది. సో అలా గుర్తుపెట్టుకోవడం ఈజీ అండ్ నేర్చుకోవడం గురించి అర్థం కావడం కూడా అది కాంప్లెక్స్ పదాలు వాడదు, సింపుల్ పదాలు వాడుతుంది. సో వాళ్ళు వాటి యొక్క పర్సనను అట్లా దాటి లాంగ్వేజ్ను అండ్ దాన్ని కూడా ట్యూనింగ్ చేసి. ఏం చేసావు నువ్వు నేర్చుకున్న వెబ్ కోర్సెస్ అన్నిటితోటి నువ్వు ఏం చేసావు? ఓకే, నేను తయారు చేసిన దాని పేరు clickbook.co. ఇట్స్ ఎ ట్యూటరింగ్ వెబ్సైట్ అండ్ ఆల్సో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. మీరు ఎక్స్ప్లోర్ కొట్టగానే మీకు ఇక్కడ క్లాసెస్ అనేవి వస్తాయి అనమాట. 10th క్లాస్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు ఒక ఏజెంట్ అనేది పాపప్ అవుతుంది. అందులో మీకు అట్లా మీకు ముందే ఫస్ట్ బటన్స్ వస్తాయి అనమాట. ఎక్స్ప్లెయిన్, ఇట్లా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ ఇలా ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉందో ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకొని తర్వాత ఆ డౌట్ని అడిగితే మీకు అది క్లాసిఫికేషన్ చేస్తూ ఉంటుంది. అండ్ మీరు దాని నోట్స్ కింద కూడా, అదే రన్నింగ్ నోట్స్ కింద, అంటే మనం రాసుకుంటాం పర్సనల్ నోట్స్ స్టడీ కొరకు, అందులో రాసుకోవచ్చు. నువ్వు సెల్ఫ్గా నేర్చుకున్నావు, నీకు ఎవరైనా ఇది? అంటే మ్యామ్ నేను ఇప్పుడున్న రిసోర్సెస్ వాడుకొని నేర్చుకున్నాను మ్యామ్. లైక్ ఏంటంటే ఇప్పుడున్న ఇక చాట్ జీపీటీ, కోపైలట్ అండ్ ఇప్పుడున్న చాట్ బోర్డ్స్ ఉన్నాయి, అవి ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాయి. కాబట్టి వాటి నుంచి ఇది ఎలా చేయాలి, ఇది ఏంటి, అలా ఒక ఆసక్తితో కూడుకున్న దాంతో ఇక్కడ దాకా అందులో మాస్టర్ అయ్యి దాన్ని సొల్యూషన్ చేయడం. అండ్ ఈ సాఫ్ట్వేర్ విషయం కదా, ఇందులో ఏజెంట్స్ ఉంటాయి, మీకు ప్రొఫెషనల్గా ట్యూట్ చేస్తే చాట్ ద్వారా, అట్నే కాల్ ద్వారా, అందులో వెబ్లోనే మాట్లాడచ్చు అనమాట. తర్వాత మీకు ఇందులో ఈవెంట్స్ అని ఒక ఆప్షన్, అందులో మీకు అంటే ఆపర్చునిటీస్. ఓకే, ఆ వెబ్సైట్ నేమ్ చెప్పు, వాళ్ళు పిల్లలు కావాలంటే చూసుకుంటారు. clickbook.co. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? మ్యామ్ చదువుకోవాలి మ్యామ్, బాగా చదువుకోవాలి. అట్నే ఇలాంటి విషయాలు చాలా బాగా చేయాలి. ఏంటంటే ఇప్పుడంటే ఎక్కువ శాతం ఇప్పుడున్న సోషల్ మీడియా చెడగొడుతున్నాయి కాదు, బాగు చేస్తూ కూడా ఎదగచ్చు అని నిరూపించాలనుకుంటున్నాను మ్యామ్. ఓకే, పిల్లలందరికీ నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? సింపుల్ మ్యామ్, అమ్మ నాన్నలు చెప్పిన మాట్లాడండి, టీచర్ని గౌరవించండి, వాళ్ళు చెప్పింది వినండి. అంటే పర్సనల్ ఈగోకి తీసుకోకండి. అట్లా తీసుకునే ముందు ఒక్క 2 నిమిషాలు ఆలోచించండి, ఎందుకు చెప్పారు ఏంటి అని ఆలోచించండి. అప్పుడు మీకు అనిపిస్తుంది మనం ఏం చేస్తున్నాం. మీరు ఫోన్ చూసేటప్పుడు మీకు అనిపిస్తుంది, మనకే గిల్టీ ఉంటుంది ఫోన్ చూస్తా అంటే. అదే మనం చేస్తుంటే అట్లా అనిపిస్తుంది. నెక్స్ట్ మన జనరేషన్ చేస్తే అదే ఎలా ఉంటాం. ఎప్పుడు పేరెంట్స్ అండ్ టీచర్స్ మెసేజ్ ఇద్దడం కాకుండా వాళ్ళ ప్లేస్లో ఉన్న మనం అదే చేస్తాం. సో ఈ పీరియడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చైల్డ్హుడ్ అనేది వేస్ట్ చేసుకోకండి, ఇన్వెస్ట్ చేసుకోండి. సో నీకు బాగా తెలుసు, ఒక 2 ఏళ్ల జీవితాన్ని, నువ్వు విద్యార్థి జీవితాన్ని కోల్పోయావు కాబట్టి నీకు దాని విలువ చాలా బాగా తెలుసు. అవును మ్యామ్, అందుకనే నువ్వు విద్యార్థులకి మెసేజ్ ఇస్తున్నావు. చూసారా విద్యార్థులు, మనం ఫోన్ దొరకగానే చక్కగా రీల్స్ అంటూ, షార్ట్స్ అంటూ, ఇన్స్టా అంటూ ఇలాంటివి కాకుండా పనికొచ్చే విషయాన్ని ఎంత బాగా నేర్చుకోవచ్చు. మనోహర్ నుంచి విన్నారు కదా మీరు. అంటే విద్యార్థి జీవితం చాలా ముఖ్యమైనది. తన జీవితం అంచుల దాకా వెళ్ళాడు, జీవితం అయిపోతుంది అన్న స్టేజ్ నుంచి మళ్ళీ
తను చదువుకునే ఈ స్టేజ్కి రావటం చాలా అందుకని అందరికీ ఆదర్శంగా నిలిచాడు మనోహరు. తను చెప్పినట్టు టైం వేస్ట్ చేయకుండా మీరు సక్సెస్ అనేది దానికి దిశగా అడుగులు వేయాలి. మోరే మనోహర్ నుంచి మనం ఆ విషయాన్ని నేర్చుకుందాం. టైం వేస్ట్ చేయకుండా యూస్ఫుల్ ప్రోడక్ట్ అంటే ఒక ప్రొడక్టివ్గా మనం ఉంటే మన లైఫ్ ఎంత బాగుంటుంది అని చెప్పటానికి, లైఫ్లో ఎన్ని అవరోధాలు వచ్చినా మళ్ళీ లేచి నిలబడి, అంటే తనకి యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి స్టేజ్ నుంచి, లైఫ్ అయిపోతుందన్న స్టేజ్ నుంచి మళ్ళీ ఒక వెబ్ డిజైన్ చేసే స్టేజ్కి, అంటే ఒక చిన్న వయసులోనే 10వ తరగతిలోనే ఇటువంటి అంశాల మీద ఇంట్రెస్ట్ పెట్టి తను ఈ స్టేజ్కి రావటం అనేది చాలా మంచి విషయం. మనోహర్, నువ్వు అందరికీ చాలా ఆదర్శం. విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ మాట్లాడదాము. ఇప్పుడు ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో ఆర్థిక అసమానతల్ని ఎదుర్కొని తన కలల్ని సాకారం చేసుకొని డిఎస్పీగా సెలెక్ట్ అయ్యి శిక్షణ పొందుతున్నారు భరత్ కుమార్ రెడ్డి గారు. మీ సక్సెస్ స్టోరీని మీ మాటల్లో చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు భరత్ కుమార్ రెడ్డి. మా ఊరు పోలేపల్లి గ్రామము, బిజినపల్లి మండలం, నాగర్ కర్నూలు జిల్లా. మా నాన్నగారి పేరు ఏ రామరెడ్డి, మా అమ్మగారి పేరు ఏ అరుణ. మాది మొత్తం జీవనాధారం వచ్చేసి వ్యవసాయమే. అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయం చేసే మమ్మల్ని చదివించడం జరిగింది. నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం మామూలుగా ఇంటి దగ్గర అంటే మా మండలంలో చేశాను. తర్వాత అక్కడ మా స్కూల్లో ఒకరు చెప్పారనమాట, ఇట్లా రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఉంటాయి, అక్కడ చాలా ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఫుడ్ వాళ్ళు ఫుడ్ పెట్టేసి 24 hours మానిటరింగ్ చేస్తారు, మీకు ఓ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ జరుగుతుందని మాకు అక్కడ మా స్కూల్ ద్వారా తెలిసింది. సో ఎప్పుడైతే తెలిసిందో మేము దానికి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్కి ఎంట్రన్స్ రాసి అక్కడికి నేను తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సర్వేలో జాయిన్ అయ్యాను. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్లో ఎంఈసీ గ్రూప్లో నేను ఎంట్రన్స్లో సెలెక్ట్ అయ్యి అప్పట్లో స్టేట్ 5th ర్యాంక్ వచ్చేసి నేను దానిలో జాయిన్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్, వాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్, అంటే ప్రైవేట్ స్కూల్కి, గవర్నమెంట్ కాలేజ్కి, గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మేము తెలుసుకున్నామంటే ఆ విలువలు వాళ్ళు నేర్పించారనమాట. మాకు ఎడ్యుకేషన్ కన్నా నేను జూనియర్ కాలేజ్లో నేను నేర్చుకున్నది ఏంటంటే విలువలు ఎక్కువ. అంటే హౌ షుడ్ వి వర్క్, అంటే మనం ఎప్పుడు ఉపాధ్యాయుల మీద వాళ్ళు చెప్తేనే నేర్చుకోవాలని కాకుండా అక్కడ మాకు ఉపాధ్యాయులు ఎలా ఉండదంటే వాళ్ళు 24 hours మానిటరింగ్ చేసి వాళ్ళ సబ్జెక్ట్ చెప్పేసి మనం ఎలా చదవాలి, ఫ్యూచర్లో ఎలా గ్రోత్ ఉండాలి, ఫ్యూచర్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించండి, బట్టి పట్టకండి, చదువును అనేదాన్ని బట్టి పట్టకండి, మీరు చదువును కాన్సెప్చువల్గా చదవాలి. నాకు ఆ కాన్సెప్చువల్గా ఇప్పటికీ గుర్తుంది, మా ఎకనామిక్స్ సార్ చెప్పేవాడు, ఎంత కాన్సెప్ట్ నేర్చుకుంటే అంత మంచిదని. ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ నాకు ఆ గవర్నమెంట్ కాలేజ్లో నేర్పించారండి. ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వల్లే నేను ఈరోజు ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలంగాణకు సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాను అనమాట. తర్వాత అక్కడ మాకు ఈవెన్ దో ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉండేది, ఉన్న ఫెసిలిటీస్లోనే మాకు ఉపాధ్యాయులు కూడా అక్కడ మనం ఎలా ఉంటామంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటుంటేనే చదువుతామనే ఒక అభిప్రాయం, భావన అయితే ఉంది సొసైటీలో ప్రస్తుతానికి. బట్ అక్కడ మాకు కూడా ఉండేది మేము జాయిన్ అవ్వకముందు, కానీ అక్కడ ఉపాధ్యాయులను చూసిన తర్వాత మేము మార్చుకున్నాం. ఎందుకంటే ఉపాధ్యాయులకు కూడా అవే ఫెసిలిటీస్ ఉండేది మేడం అక్కడ. అంటే వాళ్ళు కూడా మార్నింగ్ వచ్చేవారు, రెసిడెన్షియల్ కాలేజ్ అంటే వాళ్ళు కూడా మార్నింగ్ 9కి వచ్చేసి నైట్ 9 వరకు ఉండేవారు. ఒకరొకరు అయితే నైట్ కూడా డ్యూటీ చేసేవారు సార్ వాళ్ళు. సో వెన్ టీచర్స్ మా కోసం ఇంత కష్టపడుతుంటే గవర్నమెంట్ మేమెందుకు కష్టపడొద్దు అనే భావన మాకు సార్ వాళ్ళు అట్లా చెప్పేవాళ్ళు, టీచర్స్ సార్ వాళ్ళు. సో నేను వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి కష్టపడడం స్టార్ట్ చేశాము మేము. ఇంకొకటి ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ ఏంటంటే మాకు అక్కడ ఓన్లీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా స్పోర్ట్స్ నేర్పించేవాళ్ళు. మాకు మల్టీ లెవెల్ కాంపిటీషన్స్, అంటే స్కూల్కి కాంపిటీషన్, కాలేజ్కి కాంపిటీషన్స్ పెట్టేసి మాకు విద్యతో పాటు స్పోర్ట్స్ కూడా ముఖ్యమని చెప్పేసి గేమ్స్ కూడా ఎంకరేజ్ చేశారు. నేను అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేసేవాడిని, నాకు స్టేట్ దానిలో పార్టిసిపేషన్ కూడా ఉంది. నేను అథ్లెటిక్స్లో ఓన్లీ చదువు ఒకటే ముఖ్యం కాదు, అన్నీ ముఖ్యము, అంటే క్రీడలు కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ఎట్లయినా మన సీఎం సార్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు, అట్లా అప్పట్లోనే మా కాలేజ్ ఎంకరేజ్ చేసేది. సో ఐఎమ్ రియల్లీ ఇప్పటికీ నాకు మా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సర్వేలు అంటే ఎంతో అభిమానం. ఎందుకంటే నా ఒక్క ఫౌండేషన్స్, బేస్ లెవెల్ ఫౌండేషన్స్ ఎక్కడ జరిగినట్టు ఆ కాలేజ్లో జరిగినాయి, లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. తర్వాత నేను మళ్ళీ అక్కడనే తెలుసుకున్నాను, మన డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజ్కి పోతే ఇంకా మంచిగా డిగ్రీ లెక్చరర్స్ బాగా చెప్తారు, ఎడ్యుకేషన్ మన ఫౌండేషన్ జరుగుతుందని. సో అప్పుడు నేను సివిల్ సర్వీస్ చూస్ చేసుకోవడానికి ఒక కారణం ఏంటంటే, ఒకసారి మా కాలేజ్కి ఒక నల్గొండ కలెక్టర్ వచ్చారు మేడం. నల్గొండ కలెక్టర్ వచ్చి అంటే అప్పుడు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. అంతవరకు మాకు ఒక అంబిషన్, గోల్స్ అనేవి లేవు. అంటే ఏంటి అవుదాంలే, మమ్మీకి డాడీకి ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు,
అంతకుమించి ఏం అవసరం లేదని. మా మమ్మీ అయితే అదే చెప్పింది, నాకు ఒక ప్రభుత్వం, నా కొడుకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే చాలని. మేము కూడా అలానే ఓకే ఏదో గవర్నమెంట్ జాబ్ కానిస్టేబుల్లో లేకపోతే ఏదో జూనియర్ అసిస్టెంట్ చేద్దామని ఉండేది. కానీ నల్గొండ కలెక్టర్ ఎప్పుడైతే మా దగ్గరకు వచ్చాడో ఆ సార్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం అనమాట. అంటే మనం కూడా ప్రభుత్వ సేవ, ప్రభుత్వ ఉద్యోగం, ఉన్నత ఉద్యోగం చేస్తే సర్వీస్ చేయొచ్చు, ఎంతోమంది మనలాంటి యువకులను తయారు చేయొచ్చు, అంటే మేము పడ్డ కష్టాలు వాళ్ళు పడకుండా చేయొచ్చు అని ఆ రోజే మేము ఆ సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము మా జూనియర్ కాలేజ్లో ఉన్న వాట్ ఎవర్ టీచర్స్ అండ్ సర్స్ వాళ్ళు మాకున్న టీచింగ్ ఫెసిలిటీ, వాళ్ళకున్న టీచింగ్ ఫెసిలిటీ నాలెడ్జ్తో చెప్పడం జరిగింది. మేము అప్పటి నుంచి అప్పటి నుంచి ఒక గోల్ అనేది ఏర్పరచుకున్నాను. సో నాకు గోల్ అనేది నేర్పించిందే మా కాలేజ్. అంటే ఒక గోల్ పెట్టుకోవాలి, ఆ సక్సెస్ కావాలి, కష్టపడాలి, ఇవన్నీ ఎక్కడ నాకు తెలియదు. అంటే పేరెంట్స్ బికాస్ ఆఫ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అండ్ మై పేరెంట్స్ ఆర్ నాట్ స్టడీడ్ యాక్చువల్లీ. సో అందుకు అట్లా ఎట్లయితే మా కాలేజ్ నేర్పించిందో అక్కడ నేర్చుకొని నేను ఒక గోల్ ఏర్పరచుకున్నాను. నేను కూడా ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కావాలి అని అనుకున్నాను. అప్పటి నుంచి నేను ఉద్యోగంలో దానికోసం సాధన చేశాను. డిగ్రీ కాలేజ్లో కూడా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజే చదివాను నేను. మళ్ళీ అక్కడ కూడా మేము ఇదే ప్రిపరేషన్ చేశాను, సివిల్ సర్వీస్ రాశాను. తర్వాత కమర్షియల్ ట్యాక్స్లో జడ్చర్ల సర్కిల్లో పనిచేశాను. తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా అన్ని వరుసగా 4 జాబులు నేను సాధించానండి. అందుకే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ భావన బయట ఎలా ఉందంటే గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలేజ్లో చదివితే పెద్దగా ర్యాంకులు రావు, వాళ్ళకు ఏం సరిగా చెప్పట్లేదు అనే భావన ఉంది. అదేం లేదు. టీచర్స్ ఆర్ వెరీ ఎఫిషియంట్, కండిషన్స్ ఆర్ వెరీ గుడ్. మేము ఇంకా అప్పుడు పరిస్థితులు బాగాలేకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సక్సెస్ కావాలంటే మనకు కావాల్సింది అదేంటిది, ఫుడ్, బెడ్ కదండి. అక్కడ ఉన్న మోటివేషన్ మనకు కావాలి, మొరాల్ కావాలి, స్ట్రెంగ్త్ కావాలి. అది ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ స్కూల్స్లోనే దొరుకుతుంది, ప్రైవేట్లో దొరకదు. ప్రైవేట్ కాలేజ్లో ఏం చేస్తారంటే డబ్బు వెనుక పరిగెడుతూ ఉంటారు అనమాట. దే ఆల్వేస్ అంటే ఎవరైతే ఎక్కువ పే చేస్తారో వాళ్ళని మాత్రం మంచిగా చూసుకోరు. గవర్నమెంట్ కాలేజ్లో మేము ఒక 30 మెంబర్స్ ఉంటుండే. మా కాలేజ్ అంటే మాకున్న ఒక కాలేజ్ ప్లస్ డార్మెటరీ ఒకటే రూమ్ ఉంటుండే మేడం. ఈవెన్ దో అంత ఒక రూమ్లో ఉన్న మా సార్ వాళ్ళు ఎప్పుడు గైడ్ చేసేవాళ్ళు. దట్ వాస్ ఇన్మెరబుల్. అంటే ఎక్కడ మనకు ఫెసిలిటీస్ ఉంటేనే చెప్తారంటారు చూడండి, అట్లా ఏం లేదు. సో మనం పరిస్థితులు ఎలా ఉన్నా మనకు అందించే విద్యను ఎవరైతే ఉపాధ్యాయులు అందిస్తారో దాన్ని తీసుకొని మనం ఉన్నత ఉద్యోగాన్ని మీకు గుర్తున్న ఏదైనా ఒక ఛాలెంజ్ అంటే మీరు ఫేస్ చేసి చాలా ఇబ్బంది పడ్డ ఛాలెంజ్ ఎప్పుడంటే మేడం, నాది 2019 ఉస్మానియాలో అయిపోయిన తర్వాత 2020 కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చింది. ఆ టైంలో కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చిందంటే అందరికి లాక్డౌన్ రావడం వల్ల మేము కూడా ఇంటికి వెళ్ళిపోయాము. మమ్మీ డాడీది వ్యవసాయం కావడం వల్ల డాడీ మమ్మీ ఉండి ఇంకా జాబ్ రావట్లేదు, ఇంకా ఇంకేం చేస్తావు, ఇంటి దగ్గరనే ఉండి వ్యవసాయం చేసుకొని మా మమ్మీ అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు డైరెక్ట్ చెప్పకుండా నాకు అనిపించదు. అంటే వాళ్ళ అంటే వాళ్ళు బాధపడడం చూసి, వాళ్ళు కష్టపడడం, ఇంకా ఇంత పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళ మీద ఆధారపడడం ఏందని మాకు కూడా అనిపించింది. సో అప్పుడు ఏమనుకున్నామంటే ఇంకా విద్యను క్విట్ చేసి వ్యవసాయం చేద్దామని అనుకున్నాం. సో అప్పుడు మళ్ళీ మాకు సేమ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేశారు అనమాట. ఏమైంది, ఏం చదువుతున్నావు, అక్కడ చదువుతున్నావా లేదా ఇంటి దగ్గర అంటే చదవట్లేదు సార్, ఇట్లా వ్యవసాయం చేస్తున్నా అంటే అవసరం లేదు, నువ్వు ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు, నేను హెల్ప్ చేస్తున్నాను సార్. మా డిగ్రీ కాలేజ్లో ఎకనామిక్స్ సార్ హెల్ప్ చేయడం వల్ల మళ్ళీ నేను వ్యవసాయం క్విట్ చేసి మళ్ళీ చదువు ప్రారంభించాను. ఒక్కసారి ఆ రోజు చెప్పడం వల్ల, ఆ చదువు ప్రారంభించడం వల్ల నేను ఈరోజు డిఎస్పీ అయ్యాను. లేకపోతే నేను కూడా వ్యవసాయం చేసేవాడిని. అంటే అది మంచిది కాదని కానీ, బట్ మనం ప్రజాసేవ చేయాలి అంటే ఇంకా ఇలాంటి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కావాలంటే మనం ఫస్ట్ సక్సెస్ కావాలి కదా మేడం. అలా ఇప్పటికీ అందుకే ఇట్లాంటి మోటివేషన్ అనేది మనకు బయట దొరకదు. ప్రైవేట్ స్కూల్ కాలేజ్లో వాళ్ళు పట్టించుకోరు. వన్స్ వీఆర్ అవుట్ ఆఫ్ ద స్కూల్ వాళ్ళు మనం ఇంకా పట్టించుకోరు. కానీ గవర్నమెంట్ కాలేజ్లో ఎలా ఉంటుంది, ముఖ్యంగా రెసిడెన్షియల్ కాలేజ్లో ఎలా ఉంటుందంటే మనం బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మనం చదువుతున్నామా, సక్సెస్ అయినామా లేదా అని మా సార్ ఇప్పటికీ ఎంక్వైరీ చేశారు. మొన్న కూడా పిలిచి మా ఎకనామిక్స్ డిగ్రీ కాలేజ్ సార్, ఆయన ఇప్పుడు ఒంగోలు మున్సిపల్ కమిషనర్గా చేస్తున్నాడు మేడం తర్వాత ప్రమోషన్లో. ఆయన మొన్న కూడా పిలిచి డిఎస్పీ కాదు నువ్వు కావాల్సింది కలెక్టరు, నువ్వు ఇప్పటికైనా చదువుతా అంటే చెప్పండి, ఐ విల్ బీ ఎంకరేజింగ్ యూ నీడ్ నాట్ వర్క్ అంటే. అలాంటి మోటివేషన్ అనేది బయట ప్రైవేట్ కాలేజ్లో ఇవ్వరు మేడం. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను 100%తోనే. అలాంటి మోటివేషన్, అలాంటి మొరల్ అనేది మొత్తం మన గవర్నమెంట్ కాలేజ్ స్కూల్స్లో, ముఖ్యంగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్లో ఇన్స్టిట్యూట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలా నేను విద్యార్థులకు వచ్చే ఏమన్నా సందేశం అంటే ఒకటి మేడం, పర్సనల్ అంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందంటే మన గవర్నమెంట్ స్కూల్స్, కాలేజ్, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత యువతే వస్తారు.
అది కంపల్సరీ. సో వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే పిల్లలకి ఏదో ఉద్యోగం వస్తే చాలు, వాళ్ళు ఏదో చిన్న ఉద్యోగం చేస్తే చాలు అనుకుంటారు. కానీ అలా తల్లిదండ్రులకు నేను చెప్పేది, పిల్లలకు చెప్పేది, మన కళలు అనేది ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి. మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మన కళలు ఎప్పుడైతే ఉన్నతంగా ఉంటాయో మనం ఖచ్చితంగా కష్టపడతాం. అప్పుడు ఎప్పుడైతే చిన్న చిన్న కళలు పెట్టుకుంటామో అక్కడనే కాంప్రమైజ్ అవుతాం, మనకి ఇంకా ఏమి అక్కడనే మిగిలిపోతాం అనమాట. వీ విల్ బి సబార్డినేట్ లాగా ఉంటాం అనమాట. ఎప్పుడైతే మనం ఉన్నతంగా కళలు కానీ దానికోసం నిరంతరం కష్టపడ్డాం అనుకోండి, ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులైనా ఎవరైనా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దానికి లైవ్ ఎగ్జాంపులే నేను. అంతే. చూసారా విద్యార్థులు, భరత్ కుమార్ రెడ్డి గారు ఎలా డిఎస్పీ అయ్యారు. వాళ్ళు అంటే ఒక స్వేచ్ఛా వాతావరణంలో టీచర్లు చెప్పిన విలువల్ని, విద్యని నేర్చుకుంటూ బాధ్యతాయుతంగా ఉంటూ చాలా కష్టాల్లో కూడా అందరితో అన్ని షేర్ చేసుకుంటూ మళ్ళీ ఎటువంటి సిచ్యువేషన్లో కూడా కృంగిపోకుండా కోవిడ్ టైంలో తను ఏదైనా ఫేస్ చేసినా కూడా మళ్ళీ ఆ ఛాలెంజ్ నుంచి లేచి డిఎస్పీ స్థాయికి ఎదిగారు. మీరు విద్యార్థులందరికీ చాలా ఇన్స్పిరేషన్. ఇప్పుడు సింధు గురించి తెలుసుకుందాం. సర్కార్ పాఠశాలలో మంచి స్కోర్ చేసి కలెక్టర్తో కూడా అవార్డు తీసుకొని చక్కగా విద్యని నేర్చుకొని అందరికీ ఆదర్శంగా ఉంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వచ్చినటువంటి సింధు గారి గురించి, వారి సక్సెస్ స్టోరీ మీ మాటల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు సింధు. నేను ఇప్పుడు ప్రజెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను మోడల్ స్కూల్లో 10th కంప్లీట్ చేశాను. దాని తర్వాత పాలిసెట్ ఎగ్జామ్ రాసి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి. దాని తర్వాత నేను బీటెక్ జేఎన్టీయూ పులివెందుల నుండి చేశాను, కడప. సో మీరు చూసుకుంటే నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా మోస్ట్లీ ఇన్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. నా కుటుంబం నేపథ్యంకి వస్తే చదువు అనేది ఒక జీవితాన్ని మార్చే ఒక ఆయుధం అని నమ్మే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను నేను. మా నాన్నగారు నరేష్ కుమార్, మా అమ్మగారు శశికళ. నాకు 2022లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను గవర్నమెంట్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నాను. ఎందుకంటే నేను మెజారిటీగా నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే జరిగింది కాబట్టి మా నాన్నగారు నేను ఏ సర్వీస్ చేసినా ఈ ఇన్స్టిట్యూషన్కి యూజ్ అయ్యేలాగా లైక్ గవర్నమెంట్లోనే సర్వీస్ చేయాలనేది మా నాన్నగారి కోరిక. అందుకనే నేను ఈ సర్వీసెస్ నార్మల్ గవర్నమెంట్లో చేయాలి అనేది చూస్ చేసుకున్నాను. దాని తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒక 2 years తర్వాత నేను ఇప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. సో నాకు మా స్కూల్, నా మోడల్ స్కూల్ అనేది నాకు చాలా వాల్యూస్ని నేర్పించింది. యాక్చువల్గా నాకు ఒక వాల్యూ సిస్టమ్ అనేది ఫ్రేమ్ అవ్వడానికి అదొక పెద్ద రోల్ ప్లే చేసింది. మా ప్రిన్సిపల్ సార్ కానీ మా టీచర్స్ కానీ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. ఇంకా స్టిల్ నన్ను మానిటర్ చేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అనేది ఐ కాంట్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్. నాకు జాబ్ వచ్చిన తర్వాత కూడా మా ఫిజిక్స్ సార్, మా టీచర్స్ వాళ్ళందరూ నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, లైక్ యూ గాట్ ఎ గుడ్ ఆపర్చునిటీ, నువ్వు దీన్ని బాగా యూటిలైజ్ చేసుకొని మంచి సర్వీస్ చేయాలి అని చెప్పారు నాకు. అంత గొప్ప వాల్యూ సిస్టమ్ ఉంది వాళ్ళకి. సో అందుకని నేను ఈ గవర్నమెంట్ సెక్టర్ అనేది చూస్ చేసుకున్నాను. ఏమైనా ఛాలెంజెస్ స్కూల్ లెవెల్లో అంటే నార్మల్ మనకి జనరల్గా ఒక పర్సెప్షన్ ఏముంటుందంటే గవర్నమెంట్ స్టూడెంట్స్ అనేది వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ లో ఉంటుంది. బికాస్ అందరికీ ఒక భయం ఉంటుంది, లైక్ ఇక్కడ వచ్చేసరికి అంటే అందరూ ఒకటే ప్లాట్ఫామ్ కిందకి వచ్చేస్తాం. లైక్ గవర్నమెంట్లో చదివినా ప్రైవేట్లో చదివినా మనం అందరం ఒకటే ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చి విల్ గివ్ ఎగ్జామ్స్కి ఇస్తాం, మనం ఎగ్జామ్ రాస్తాం. బట్ అప్పుడు ఒక లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళు వచ్చిన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వేరు, మనం వచ్చిన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వేరు, వీళ్ళకి మనం కంపీట్ చేయగలుగుతామా లేదా అనేది ఒక సెల్ఫ్ డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ నేను అది ఓవర్కమ్ చేయడానికి మా ఫాదర్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ ఆల్సో నాకు చిన్నప్పటి నుంచి నార్మల్గా ఆ టీచర్స్ నా పైన పెట్టుకున్న నమ్మకం కూడా నాకు ఇందులో ఒక హెల్ప్ అయింది, మెయిన్ రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చు. నేను ఇప్పుడు మా గవర్నమెంట్ స్కూల్స్లో చదివే చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, నేను మీలాగానే ఏం స్పెషల్ కాదు, నేను ఇక్కడ ఉన్నాను అని అంటే నేను చేయగలిగానంటే మీరు డెఫినెట్గా చేయగలుగుతారు. నేను మీరు కూర్చున్న బెంచెస్లోనే కూర్చున్నాను, మీరు చదువుకున్న స్కూల్స్లోనే చదువుకున్నాను, మీరు ఆడుకున్న ప్లే గ్రౌండ్స్లోనే నేను కూడా ఆడుకున్నాను. సో నేను చేయగలనంటే మీరు డెఫినెట్గా చేయగలుగుతారు. ఇప్పుడు మీరు అంతా ఒక డికేడ్ బ్యాక్ ఉన్న కండిషన్స్ ఇప్పుడు లేవు ఏ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, బయట సొసైటీలో ఏ స్కూల్స్కి కానీ తక్కువ కాకుండా ఇప్పుడు మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి డెవలప్ అయ్యాయి. సో నన్ను అడిగితే ఇప్పుడు మీకు ఎక్స్క్యూజెస్ ఏం లేవు, లైక్ అంత బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అయింది. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉండి అందరూ మనలాగనే అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మీరు ఎక్కడైతే ఉన్నారో, మీ స్కూల్స్ చదివితే స్కూల్స్, కాలేజెస్ చదివితే కాలేజెస్, వీటన్నిటిలో ఎక్సెల్ అవ్వాలి అని అనుకోండి అంతే. మిగతావి ఏం ఓవర్ థింకింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు.
స్టెప్ బై స్టెప్ అనేది మీరు హార్డ్ వర్క్ చేస్తూ ముందుకెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ. చూసారా సింధు గురించి? అంటే చదువు అనేది జీవితం యొక్క స్థాయిని ఎలా మార్చివేస్తుంది, చదువు అనే ఆయుధంతో తను ఎలా సాధించింది తను చెప్పింది కదా. అంటే మన స్థాయి అనేది మారటానికి చదువు అనేది ఒక ఆయుధం. మనం చక్కగా చదువుకుంటే సార్ చెప్పినట్టు కలలు కనండి సాకారం చేసుకోండి, అబ్దుల్ కలాం మాటని మనం గుర్తు చేసుకుంటూ మన గోల్స్ అనేవి అచీవ్ చేయటానికి, మనం ఉన్నత శిఖరాలని అధిరోహించటానికి మనకు ఉన్నటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం, చక్కగా గవర్నమెంట్ స్కూల్స్లో స్వేచ్ఛాయుత వాతావరణం ఉంటుంది, విలువలు బోధిస్తారు, క్రమశిక్షణ చెప్తారు, గురువులు ఎన్నో విషయాలు చెప్తారు. కానీ వాటిని ఆచరించకపోతే జీవితం ఎలానో అవుతుంది. వాటిని ఆచరిస్తే ఇలా మీరు కూడా రేపు ఫ్యూచర్లో చక్కగా ఉన్నత శిఖరాలు అధిరోహించి ఇంకా మంచి మంచి పొజిషన్స్కి వెళ్తారు. అయితే వెంకట నరసింహ మేడం చెప్పండి, పిల్లలకి ఏదైనా ఒక సలహా, అంటే వీళ్ళ నుంచి ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు అనిరుద్ధ్ మాట్లాడిన తర్వాత అనిపించింది ఎంత పరిణితి ఈ వయసుకి అని. అసలు జనరల్గా ఆటోబయోగ్రఫీ అనేది కొంత ఏజ్ తర్వాత రాస్తారు, కానీ ఇప్పుడు ఆయన బయోగ్రఫీ రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అని అనిపించింది నాకు. అంత మెచ్యూరిటీ. అసలు నేను టైంని ఇన్వెస్ట్ చేసుకున్నానా 2 years అని చెప్పాడు. అది మామూలు విషయం కాదు అసలు. ఒక 2 years అంత అంచుల దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం అనేది మామూలు విషయం కాదు. అలాగే భరత్ కుమార్ రెడ్డి గారి నేపథ్యం కానీ, మన సింధు గారి నేపథ్యం కానీ చూసినట్లయితే కనుక వీళ్ళు చెప్పింది ఒకటే చెప్పారు. బాగా నచ్చిన అంశం ఏంటంటే వాళ్ళ ఉపాధ్యాయులు తర్వాత కూడా వాళ్ళతో ఫాలో అప్ చేశారు అనే అంశాన్ని గమనించినట్లయితే కనుక ఈ బాండింగ్ అనేది మీకు ఎక్కడ దొరకదు, ఒక ప్రభుత్వ విద్యాలయాల్లోనే దొరుకుతుంది. అంటే విశాల దృక్పథముతో మాట్లాడారు. ఇప్పుడు భరత్ గారు కానీ, సింధు కానీ, అనిరుద్ధ్ కానీ ముగ్గురి ఆలోచన సరళి, వాళ్ళు వ్యక్తపరిచిన విధానం చూసినట్లయితే కనుక ఆ పరిణితి అనేది మనకి తెలియజేస్తుంది. మన విద్యాలయాల యొక్క, ప్రభుత్వ విద్యాలయాల యొక్క స్థాయి ఎలాంటిది అనేది. దీనికి వేరే ఉదాహరణలు ఏమీ అక్కర్లేదు. ఇప్పుడు వీళ్ళు మనం ఒకందుకు పిలిచాము, యాక్చువల్గా ఎందుకు పిలిచామంటే వీళ్ళని విద్యార్థుల్ని మోటివేట్ చేసి మంచి స్థాయికి వెళ్ళేలా ఎంకరేజ్ చేస్తారని పిలిచాము. కానీ వీళ్ళేం చేశారంటే ఇంకొకటి యాడ్ చేసుకెళ్ళారు దానికి, పేరెంట్స్ని కూడా ఇన్స్పిరేషనల్. అంటే ఏమైందంటే ఇప్పుడు ప్రభుత్వ విద్యారంగం గురించి వీళ్ళు చెప్పిన మాటలు పేరెంట్స్ వింటే కనుక డెఫినెట్గా వాళ్ళంతా కూడా మన విద్యా వ్యవస్థనే చూస్ చేసుకుంటారు. ఆ రకంగా తెలంగాణ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి మీరు ఇచ్చిన స్ఫూర్తి ఇక్కడికి విచ్చేసి ముదావహం, చాలా సంతోషం. మీరు ఇంకా మంచి స్థాయికి ఎదగాలి. మీరు ముగ్గురు కూడా మీరు సివిల్స్ సాధించాలి. ఎప్పుడప్పుడు విద్యాశాఖకే కమిషనర్గా రండి మళ్ళీ మీరు. వీరికి ధన్యవాదాలు, అభినందనలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంతకుముందు కొన్ని స్టోరీస్ చూసాం కదా, ఇప్పుడు మరికొంతమంది విషయాల్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు సంపత్ కుమార్. ఇండియన్ ఆర్మీలో స్థానం దక్కించుకున్నారు. వీరు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాల విద్యనే పునాదిగా చేసుకొని రాత్రింబవళ్లు కష్టపడి ఈరోజు ఇండియన్ ఆర్మీలో స్థానం సంపాదించుకొని సంపత్ కుమారు జమ్మూ కాశ్మీర్లో జవాన్గా పనిచేస్తున్నారు. ఈరోజు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. తర్వాత అనూష బ్యాంక్ ఎంప్లాయీగా ఉద్యోగం సంపాదించుకొని ఈరోజు ఇక్కడ స్టూడియోలో ఉంది. తన సక్సెస్ స్టోరీని కూడా మనం తెలుసుకోబోతున్నాము. తర్వాత డిజైన్ ఇంజనీర్ కళ్యాణ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్ కళ్యాణ్ కూడా ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. తన స్టోరీని కూడా మనము అడిగి తెలుసుకుందాం. ముందుగా సంపత్ కుమార్ గారి గురించి తెలుసుకుందాం. మీ సక్సెస్ స్టోరీ ఏంటి? మీరు ఎట్లా వీర జవాన్ దాకా వెళ్ళారు? ఎక్కడ చదువుకున్నారు? మీ నేపథ్యం ఏంటో చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు సంపత్ కుమార్. నాది మెదక్ డిస్టిక్, చేగుంట మండల్, చేగుంట విలేజ్. జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో 10th దాకా చేశాను. అంటే 7th క్లాస్లో ఉన్నప్పుడే నాకు ఇండియన్ ఆర్మీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండే. గోల్ ఇండియన్ ఆర్మీ అని గోల్, ఇండియన్ ఆర్మీకి ఎలా అయినా వెళ్ళాలి. దాని గురించి 10th దాకా అయిపోయింది. ఏజ్ లిమిట్ ఎప్పుడు వస్తుందని చూసేవాడిని. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మోడల్ కాలేజ్ చేశాను. అక్కడ 18 ప్లస్ కాగానే ఫస్ట్ నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీ వచ్చింది. అప్పుడు అప్లై చేశాను. అప్లై చేసి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ పాస్ అయ్యాక సెకండ్ ఇయర్కి వెళ్ళినప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ కోసం ప్రాక్టీస్ కోసం కాలేజీలో అడిగేవాడిని, ఓపెన్ ఇంటర్ చేస్తాను, నేను ఇట్లా ప్రాక్టీస్ చేయాలి, ఆర్మీకి వెళ్తానని. అంటే ఓకే చెప్పి పంపించారు. కరీంనగర్లో ఢిల్లీ డిఫెన్స్లో అకాడమీలో జాయిన్ అయ్యి చాలా హార్డ్ వర్క్ చేసేవాడిని. ఇంకా అంటే ఎలా, ఎటువంటి హార్డ్ వర్క్? అంటే ఆ స్థానం దక్కించుకోవడానికి ఏమేమి శ్రమ పడ్డావు? ఎట్లా? ఫిజికల్ టెస్ట్ కోసం రన్నింగ్ చేయాలి,
డైలీ వర్కౌట్స్, ఇంకా డైట్ మెయింటైనింగ్, చాలా హార్డ్ వర్క్ చేశాను. తర్వాత డిసెంబర్ 2024 డిసెంబర్ 13కి ర్యాలీ ఉన్నది, అది సెలక్షన్ అయినాక రన్నింగ్ కొట్టి ఇంకా ఫిజికల్ టెస్ట్ అవన్నీ చేశారు. తర్వాత రోజు మెడికల్ టెస్ట్ చేశారు. మెడికల్ టెస్ట్ కూడా అన్నీ పాస్ అయ్యాక 4 మంత్స్ అయింది. 4 మంత్స్ అయినాక మెరిట్ లిస్ట్ వచ్చింది. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో రాలేదు నాది. అంటే చాలా డల్ అయిపోయినాయిగా, ఏమి అర్థం కాదు, డిసప్పాయింట్ అయిపోయినా. మా ఫాదర్ ఏమన్నారు, ఒక్కసారికి ఏం రాదు, ఒక్కసారి ఫెయిల్ అయితే ఇంకోసారి సక్సెస్ అవుతుంది, ఇంకోసారి ట్రై చేయని చెప్పాడు. అయితే ఇంకోసారి చేద్దామని నోటిఫికేషన్ పడ్డప్పుడు అప్లై చేశాను. తర్వాత సెకండ్ లిస్ట్ వచ్చింది, అదే ఆర్మీది. సెకండ్ లిస్ట్ వచ్చిండే. సెకండ్ లిస్ట్ రాగానే చాలా హ్యాపీగా, ఇక ఫాదర్ కూడా చాలా హ్యాపీ. ట్రైనింగ్కి 15 డేస్లో వెళ్ళాలి. ఇక లిస్ట్ వచ్చిన 15 డేస్లో అన్నీ ప్యాక్ చేసుకొని డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేసి ట్రైనింగ్ అని వెళ్ళాను. మధ్యప్రదేశ్లో ట్రైనింగ్ 3ME సెంటర్లో 7 మంత్స్ ట్రైనింగ్. ఫస్ట్ వెళ్ళాక అక్కడ చాలా ఫస్ట్ 1 మంత్ 2 మంత్స్ చాలా ఇబ్బంది అయిపోయింది. ఇట్లా పేరెంట్స్ని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి ఇక ఏడుపు వచ్చినట్టు అయింది అక్కడ. ఇక చాలా హార్డ్ ట్రైనింగ్, అంటే చాలా చాలా హార్డ్ ఫ్యామిలీని అయిపోయింది. బాగా మిస్ అవ్వటం, కానీ అనుకున్న గోల్ ని అచీవ్ చేయాలని అవన్నీ కష్టమైన ఎదుర్కొన్నాను. ఇక ఫ్యామిలీ లేదని చాలా, అంటే సండే ఫోన్ ఇస్తారు మాకు అక్కడ ట్రైనింగ్లో. డైలీ ఫోన్ యూజ్ చేయడానికి ఉండదు. సండే ఇస్తారు, అది కూడా 4 అవర్స్ అలా ఉంటుంది. 4 అవర్స్ ఫ్యామిలీతో మాట్లాడాలి, ఇక ఫ్రెండ్స్ చేస్తారు, అయిపోతుంది. అప్పుడు ఏమనిపించింది, ఇంత కష్టం ఎందుకు, వచ్చేద్దాం వెనక్కి అని ఏమన్నా అనిపించింది అలాంటి? అది 2-3 సార్లు అనుకున్నా నేను ఇక వెళ్ళిపోదామని, కానీ ఇక అందరూ ఉన్నారు కదా, వాళ్ళతో ఉంటే అయిపోతుంది. చాలా హార్డ్ ఉండే, ఫ్యామిలీని వదిలేసి ఉండడు చాలా కష్టం అక్కడ. కానీ ఇంకా బేసిక్ ట్రైనింగ్ అయిపోయి అడ్వాన్స్లోకి పోయాక కొంచెం ఇది ట్రైనింగ్ తగ్గింది. ట్రైనింగ్ తగ్గినాక ఇక అలవాటు అయిపోయింది దానికే. ఇక ఫ్యామిలీ అని ఏం టెన్షన్ లేకుండే అలవాటు అయిపోయింది. అడ్వాన్స్ ట్రైనింగ్ అయిపోయినాక ట్రైనింగ్ 7 మంత్స్ అయిపోయింది. ఇప్పుడు డిసెంబర్లో ట్రైనింగ్ అయిపోయింది. అది ట్రైనింగ్ అయిపోయి 1 మంత్ హాలిడేస్కి వచ్చినట్టు. జమ్మూ కాశ్మీర్లో పోస్టింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఇలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. మీరు పాఠశాలలో ఏం నేర్చుకున్నారు ఏమన్నా? అంటే మీ ఇంత బ్రేక్ సక్సెస్లో రావడానికి చాలా కష్టాలు కదా. జెడ్పీహెచ్ఎస్ చేగుంట నుంచి ఇండియన్ ఆర్మీ దాకా మీ ప్రయాణం జరిగింది. సో ఈ చేగుంటలో మీరు నేర్చుకున్న, మీకు గుర్తున్న విషయాలు ఏమన్నా? మా చేగుంట స్కూల్లో ఉన్నప్పుడు కూడా సార్ కూడా చాలా మోటివేట్ చేసేవారు. అంటే ఇండియన్ ఆర్మీకి ఎక్కువ ఎవరు అనలేదు, నేను ఒక్కనే ఉన్నా చేగుంట నుంచి. అయితే సార్ కూడా చాలా మోటివేషన్ చేశారు, వెళ్ళు, ఏం కాదు, ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయి, నేను చెప్తా, ఏమన్నా అవసరం ఉంటే చెప్పేవారు. గవర్నమెంట్ స్కూల్ సార్లు టీచర్లు అది ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా నాకు ఫోన్ చేసేవారు, టీచర్లు మెసేజ్ చేసేవారు ఎలా ఉంది. అసలు మీరు ఆర్మీ చూస్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది అనేది నాకు ప్రశ్నగా ఉంది, అది ఒక్కసారి చెప్పగలుగుతారా? ఆర్మీ అంటే దానికి వచ్చే ప్రౌడ్ ఫీల్, ఇంకా రెస్పెక్ట్. అంటే దేని చూసి ఇన్స్పైర్ అయ్యారు? జనరల్ గా ఫిలిమ్స్ చూసా, లేకపోతే ఎవరినన్నా మీరు ఇన్స్పిరేషన్ ఎవరిని తీసుకోలేదు, ఫిలిమ్స్ చూసి? ఓకే. చూసారు కదా విద్యార్థులు, సినిమాలు చూసి చెడిపోవటమే కాదు, సినిమాలు చూసి ఒక పాత్ని చూస్ చేసుకొని ఎన్ని కష్టాలు ఓర్చుకొని, అంటే ఫిజికల్గా వాళ్ళు చాలా, మనం ఒక 2 నిమిషాలు ఫోన్ లేకపోతే, ఒక 5 నిమిషాలు ఎవరితోటన్నా మాట్లాడకపోతే, ఫోన్ లేకుండా ఉండాలంటే అంటే వారం రోజులు ఫోన్ ఉండకుండా ఒక్కరోజు ఒక 4 గంటలు ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడడమే. అంటే ఎంత కష్టమైన పరిస్థితులను ఎదుర్కొని ఈరోజు ఇండియన్ ఆర్మీలో ఉన్నారు అంటే చాలా విశేషం కదా. మీరందరూ ఇది విని చాలా ఇన్స్పైర్ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మనం ఇంకొకళ్ళ గురించి తెలుసుకుందాము. జెడ్పీహెచ్ఎస్ మహేశ్వరం స్కూల్లో పాఠశాలలో చదువుకొని కళ్యాణ్, హీఈస్ మై స్టూడెంట్, డిజైన్ ఇంజనీర్గా ఇస్రోలో విద్యను అభ్యసించి డిజైన్ ఇంజనీర్గా ఉన్నాడు. సో ఇప్పుడు తన సక్సెస్ స్టోరీ ఏంటో తన్ని అడిగి తెలుసుకుందాం. అందరికి నమస్కారం, నా పేరు కళ్యాణ్. ముందుగా ఈ వేదిక మీద మాట్లాడడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు పాఠశాల విద్యాశాఖ అండ్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ టీసాట్కి హృదయపూర్వక ధన్యవాదాలు. సో నా పేరు కళ్యాణ్. సో నేను లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయిని. సో నేను 10th జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్ మహేశ్వరంలో చదివాను.
సో అలా చదువుతుంటేనే ఐ కేమ్ టు నో లైక్ ఎంట్రన్స్ TDWRES COE కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ వాళ్ళు ఎంట్రన్స్ COE కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. సో దాంట్లో నేను అది IIT కోచింగ్ కి ఆ ఎంట్రన్స్ చూస్ చేసుకున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి అది కోచింగ్ ఇస్తారు. అది ఇస్తారు మ్యామ్, కానీ అది 2 లెవెల్లో జరిగేది యాక్చువల్లీ. ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఒకటి స్టేట్ లెవెల్లో. సో నేను అనుకోలేదు యాక్చువల్లీ, నేను ఇస్తాను అనుకుని, కానీ లెట్స్ గివ్ ఎ ట్రై అని నేను ఇచ్చాను. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో నాకు టాప్ 10లో వచ్చింది ర్యాంక్. సో ఈవెన్ మీరు కూడా ఉన్నారు అక్కడ. సో తర్వాత ఇట్స్ లైక్ తర్వాత నేను లెట్స్ లైక్ ఇంకా ఎక్కువ జస్ట్ కనీసం మనం ప్రయత్నించి చూద్దాం అన్నట్టు నేను స్కూల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేటోండి. ఈవెన్ అందరు వెళ్ళిపోయినా సరే నేను కామ్గా నేను చదువుకోవడం, డౌట్స్ ఉంటే మీ దగ్గర కానీ లైక్ కల్పన మేడం గారు మాకు సైన్స్ చెప్పారు యాక్చువల్లీ. సో ఆ మేడం గారు అసలు థియరీ కాకుండా ప్రాక్టికల్స్ ఎక్కువ చెప్పించేటారు. సో అలా చాలా వెళ్ళిపోయింది, ఈవెన్ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ అన్నీ. సో అంటే ఒక పాఠశాల స్థాయి నుంచి ఇస్రో అనేది ఒక పెద్ద సంస్థ, అట్లాంటి కాలేజెస్లో సీట్ తెచ్చుకోవటం అనేది గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే IITs కానీ పెద్ద NITs కానీ ఇటువంటి సంస్థలలో రావు అనే ఒక అపోహ ఉంటుంది. కానీ ఆ అపోహని బ్రేక్ చేస్తూ ఒక మంచి కాలేజీలో బీటెక్ చేసావు. సో ఏంటి నీ ఎక్స్పీరియన్స్, అంటే ఎలా ఫీల్ అయ్యావు అప్పుడు? వెన్ ఐ జాయిన్ ఇంటర్ జాయిన్ అయ్యాక లైక్ టాప్ 60లో మేము ఉన్నాము. సో వీ గాట్ ఏ నైస్ కాలేజ్, IIT స్టడీ సెంటర్ అని రాజనగర్లో ఉండింది. వేర్ మేము అసలు మార్నింగ్ 6 నుంచి నైట్ 12 దాకా ఇంకా ఇదే చదవడమే. ఇంకా మా లెక్చర్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేసేటోళ్ళు. సో వాళ్ళే ఇంకా స్టోరీస్ చెప్పేటోళ్ళు, లైక్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇలా చేస్తున్నారు, మీరు కూడా చేయండి, ఇలా లైఫ్ బాగుంటుంది అని నేను బాగా మోటివేట్ చేసేటోళ్ళు. సో మాకు డైలీ క్లాసెస్ స్ట్రిక్ట్గా అయ్యేది, ఇవి టెస్ట్లు కూడా రాసేటోళ్ళం. సో మీ స్ట్రెస్ ఉండేది, కానీ స్టిల్ దేనికోసం అన్నట్టు మైండ్లో వచ్చినా సరే లైక్ వీ హ్యావ్ టు ఎక్సెల్ ఇన్ లైఫ్ అన్నట్టు ఇంకా ఎప్పుడు ఆపకుండా చేస్తూనే ఉండేటోళ్ళం. వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా నాకు తెలుసు. చాలా అంటే డైలీ వైజ్ లేబర్గా వర్క్ చేస్తూ వాళ్ళు తన్ని కళ్యాణ్ని చదివించారు. చాలా ఆర్థికంగా చాలా కష్టపడి ఈ స్టేజ్కి ఆ అబ్బాయి వచ్చాడు. నువ్వు ఏం ఛాలెంజెస్ ఫేస్, నీ మాటల్లో చెప్పు. మా ఫ్యామిలీ, మా ఫాదర్ మార్నింగ్ 4కి లేచేటోళ్ళు, లేచి ఆకుకూరలు వాటికి వెళ్ళేటోళ్ళు, ఆకుకూరలు తెచ్చి ఇక లోకల్ మార్కెట్లో అమ్మేసేటోళ్ళు. సో యూస్ టు వేకప్ 4కే యాక్చువల్లీ. మేము నిద్ర కూడా అప్పటికే అసలు మేము మేల్కొని కూడా. స్టిల్ అతను ఇంకా ఆప్షనల్ లేదు, మా ఫ్యామిలీ కోసం అనే ఎప్పుడు ఇచ్చేసేటోళ్ళు. అదే కాకుండా మా మదర్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ అలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే నేను ఒక్కనే ఇంకా ఇంటి పని ఇంకా ప్లస్ అన్నీ వండుకొని మళ్ళీ స్కూల్కి వచ్చేటోడిని. మాది చాలా చిన్న ఫ్యామిలీ, వీఆర్ లైక్ 4 people. మా ఫాదర్, మా మదర్, మా అన్నయ్య అండ్ మేము ఇద్దరం అంతే. మా అన్నయ్య ఎక్కువ హాస్టల్లో ఉండేటోళ్ళు. సో మీ ఇంట్లో అంతా నేనే చూసుకునేటోడిని అంతా. సో అదే తర్వాత ఈవెన్ మేము 12th అయిపోయాక మేము IIT వచ్చింది. ఐ గాట్ అడ్మిటెడ్ ఇన్ టు IIT BHU, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇంకా మా బ్యాచ్ 60 మంది ఉన్నా అందరికీ 50 పైన మందికి IITs NITs వచ్చాయి. దట్స్ ఎ గ్రేట్. ఇంకా నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది దాన్ని. సో ఐ వాజ్ ద ఆడ్ వన్, లైక్ నేనే ఇటు స్పేస్ ఇన్స్టిట్యూట్స్ చూస్ చేసుకున్నాను. అందరూ ఇంకా IIT సాఫ్ట్వేర్, ఇప్పుడు అందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నారు. అదే ఇట్స్ నాట్ లైక్ వేర్ యు ఆర్ స్టడీ, ఎక్కడ చదువుతున్నా అన్నది కాదు, మీరు ఎంత శ్రద్ధగా చదువుతున్నారు, హౌ యు ఆర్ టేకింగ్ అనేది ఇంపార్టెంట్. ఏదర్ ప్రైవేట్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఉండొచ్చు. గవర్నమెంట్ కూడా ఏం తక్కువ కాదు అన్నిట్లో పోల్స్తే. సో అలా ఐ వాస్ ఏబుల్ టు గెట్ ఇన్ టు. ఇప్పుడు నేను డిజైన్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్ డిజైన్ ఇంజనీర్. సో నా పని వచ్చేసి నేను ఈ ఉపగ్రహాలు లైక్ శాటిలైట్స్ ఉంటాయి కదా, వాటికి ఎలక్ట్రానిక్స్ బోర్డ్స్ తయారు చేస్తూ ఉంటాను. సో అదే కాకుండా బస్ ఆర్కిటెక్చర్ కూడా, అంటే దాని సంస్థ ఎలా వర్క్ అవ్వాలి అంతా ఐ విల్ లీడింగ్ ఫ్యూ పీపుల్, లైక్ నియర్లీ అబౌట్ 10 peopleని నేను లీడ్ చేస్తూ ఉంటాను. మీ ఫ్యామిలీ స్టేజ్ అప్పటికి ఇప్పటికి చేంజ్ చాలా. ఎస్, అప్పట్లో వ్యవసాయం ఇట్స్ మై ఫాదర్స్ థింగ్. అతను అది కంటిన్యూ చేస్తూనే ఉంటారు, వీ కెనాట్ అతన్ని ఆపమని చెప్పలేము. సో కానీ మోడ్ ఆఫ్ వి చేంజ్డ్. ఇన్స్టెడ్ ఆఫ్ వేకింగ్ అతను 4కి అలా కాకుండా ఇప్పుడు వి స్టెబిలైజ్డ్ ఇట్ సమ్ వాట్. ఇంకా అతను ఇంకా
ఇప్పుడు మేము వేరే ఆకుకూరలు కాకుండా వేరే లైక్ ప్రాఫిటబుల్ బిజినెస్ అలాంటివి చేస్తాం. చూసారా కళ్యాణ్ స్టోరీని? అంటే ఎన్ఐటీస్ ఐఐటీస్లో సీట్ రావాలంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే రాదు అనటాన్ని బ్రేక్ చేస్తూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని ఇస్రోలో చక్కగా బీటెక్ని కంప్లీట్ చేసి ఇప్పుడు ఒక డిజైన్ ఇంజనీర్ స్థాయికి ఎదిగిన కళ్యాణ్ సక్సెస్ స్టోరీ చూశారు కదా, మీరు ఇన్స్పైర్ అయ్యారనుకుంటున్నాను. ఇప్పుడు అనూష గురించి తెలుసుకుందాం. తను బ్యాంక్ ఎంప్లాయీ, తను ఎలా ఈ సక్సెస్కి వచ్చింది అనేది తన మాటలను తెలుసుకుందాం. చెప్పండి అనూష, మీ గురించి ఏంటి? అందరికీ నమస్కారం. నా పేరు అనూష. నేను ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దంతాల్పల్లిలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా చేస్తున్నాను. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీది. అందరికీ అంటే మీన్స్ ఇన్హెరిటెన్స్ వస్తుంది ఫ్రమ్ గ్రాండ్ ఫాదర్ టు ఫాదర్. అలా మాకు అలా ఏం లేదు. మా నాన్న తన ఓన్గానే ల్యాండ్ సంపాదించారు. అండ్ నేను గవర్నమెంట్ జాబ్ చేయడానికి ఇద్దరు వ్యక్తులు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మా ఫాదర్ ఊకే ఏమంటుండే అంటే, నేను అగ్రికల్చర్ చేస్తున్నా కాబట్టి నా లైఫ్ లాగా మా పిల్లలది ఉండకూడదు. సో అగ్రికల్చర్ చేస్తే ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఫీల్డ్ ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకు ఉంటుంది. బట్ నా చిల్డ్రన్స్కి ఏంటిదంటే వాళ్ళకి మేడం సార్ అని చెప్పాలి. అంటే అగ్రికల్చర్ చేసే వాళ్ళకి ఎవరు మేడం సార్ అని చెప్పరు. సో వాళ్ళు ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, మేడం సార్ అని చెప్తే చాలు అని మా నాన్న ఒక మాట చెప్పేది. అండ్ నేను బ్యాంకింగ్ ఫీల్డ్కి రావడానికి రీజన్ మా అన్నయ్య కూడా బ్యాంక్లోనే వర్క్ చేస్తారు. అండ్ మా అన్నయ్య కూడా చిన్నప్పటి నుండి ఒక విమెన్ కంటే సొసైటీలో రెస్పెక్ట్ ఉండాలంటే ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తారు కదా మ్యామ్. సో ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండాలని మా అన్నయ్య మోటివేట్ చేస్తుండే. అండ్ నా స్కూలింగ్ ఫ్రమ్ నర్సరీ టు 5th క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంకా మేము మా నాన్నకి ముగ్గురం చదివించాలంటే కష్టమవుతుండే. ఇక మేము అది చూసి నేను మా సిస్టర్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఉంటుంది మేడం మా విలేజ్లో, అక్కడ 6th క్లాస్ ఒకటి చదువుకున్న తర్వాత ఇక ఇంట్లో మాకు ఫినాన్షియల్గా అవ్వకపోతే ఇక నేను తర్వాత ఇలా న్యూస్ పేపర్లో చూసి కేజీబీవీ హాస్టల్ ఉందని చెప్పారు మేడం. అక్కడ ఒక విలేకరు వాళ్ళు మంచిగా చదువుతారని అంటే అక్కడికి వెళ్ళి ఆ స్కూల్లో జాయిన్ అయ్యాను. 7th క్లాస్లో ఇన్ ది ఇయర్ 2014లో జాయిన్ అయ్యాను. అక్కడ నాకు ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. అండ్ మా మ్యాథ్స్ మేడం ఫస్ట్ వెళ్ళగానే 6th నుండి ఉంటే స్టూడెంట్స్కి ఇట్లా ర్యాప్ ఉంటుంది కదా మేడం, మంచిగా మెరిట్ చదివే వాళ్ళకి అండ్ టీచర్స్కి. మా మ్యాథ్స్ మేడం నాకు చాలా సపోర్ట్ చేస్తుండే. అండ్ అలా ఇక నేను 7th క్లాస్లో జాయిన్ అవ్వగానే ఫ్రమ్ మై నర్సరీ నుండి టాప్ మేడం. అంటే మా నాన్నకి డబ్బు లేకపోయినా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు. అండ్ మీరు 1st, 2nd ర్యాంక్ రాకపోతే ఇక మా నాన్న చాలా సీరియస్ అయ్యేది, ప్రోగ్రెస్ కార్డులో సైన్ చేయకపోయేది. సో ఇక ఫస్ట్ నుండి టాప్ టాప్ టాప్. ఇక నాకు కూడా ఫస్ట్ అంటే ఏ ఫీల్డ్కి వెళ్ళినా చదువుకోవాలి, చదువుకుంటేనే మన స్థాయి మారుతుంది అనేది బాగా నమ్మారు. అవును మేడం. సో క్లాస్లో ఫస్ట్, ఫ్రమ్ ఫస్ట్ నుండి క్లాస్లో ఫస్ట్ అండ్ స్కూల్లో టాపర్ నేనే. ఇంటర్మీడియట్ కూడా ఇంటర్ కాలేజ్లో కూడా టాప్ నేనే. అలా 10th క్లాస్ వరకు కేజీబీవీలో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ మా అన్నయ్య డిఆర్డీఏ అప్లై చేశారు. అది నాకు ఎస్విఎస్ కాలేజ్లో సీట్ వచ్చింది, ప్రైవేట్ కాలేజ్, కానీ నాకు సీట్ ద్వారా ఫ్రీగానే అక్కడ స్టడీస్ ఇచ్చారు. నేను 10th వరకు తెలుగు మీడియం చదువుకున్నాను. ఇంటర్కి వెళ్ళేసరికి ఇంగ్లీష్ మీడియం. సో నాకు కంప్లీట్లీ బ్లాంక్ ఉండే మైండ్, ఎలా చదవాలి, అసలు నేను పాస్ అవుతానా, అలా ఒక మిత్ ఉండే. కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేనే టాపర్, సెకండ్ ఇయర్లో కూడా కాలేజ్ టాపర్. అంటే నేను అసలు పాస్ అవుతానా అని అనుకునే అమ్మాయే టాపర్ వచ్చింది. దీనికి అంతటా రీజన్ ఏంటిదంటే నేను ఎవ్రీడే 4కి లేచి కన్సిస్టెన్స్గా చదువుకొని టైం మేనేజ్మెంట్ చేసుకొని ఓన్లీ స్టడీస్, అంటే మైండ్లో స్టడీసే ఉండేది మేడం. అప్పుడు ఇంటర్లో మాకు ఎవ్రీ సండే ఫోన్ కాల్స్ ఇచ్చేవారు ఇంట్లో చేసుకోవడానికి. అందరికీ 5 minutes 10 minutes ఇచ్చినా కూడా వాళ్ళు ఏడ్చేవారు. కానీ నేను ఓన్లీ 1 minute యూజ్ చేసేదాన్ని. ఆ 1 minuteలో మా ఫ్యామిలీ వాళ్ళందరితో మాట్లాడుకొని నా టైం మా ఫ్రెండ్స్కి ఇచ్చేది మేడం, వాళ్ళతో మాట్లాడుకుంటారని. అంటే స్ట్రాంగ్ గా ఉన్నావు, ఆత్మస్థైర్యంతో ఎక్కడ డౌన్ అవ్వకుండా. ఎస్ మ్యామ్. తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా అన్నయ్య అప్లై చేశారు మేడం. మా అన్నయ్య నా స్టడీ బ్యాక్గ్రౌండ్ మొత్తం మా అన్నయ్య ఉంటారు మేడం, బ్యాక్ బోన్ లాగా. ఇక తర్వాత మళ్ళీ డిగ్రీ అప్లై చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చింది మేడం. అది దట్టు నేను ఎస్టీ కేటగిరీ, కానీ రిజర్వేషన్లో సీట్ వస్తుంది అని అంటారు. బట్ నాకు అలా నచ్చదు మేడం. సో నాకు సీట్ జనరల్లో వచ్చింది నా మెరిట్ మార్క్స్ చూసి. మా అన్నయ్య అప్లై చేసి ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ వచ్చింది. బట్ మా అన్నయ్య ఏమన్నారంటే, సిస్టర్ కూడా
ఎల్డర్ సిస్టర్కి కూడా ఆమె కూడా ఉస్మానియా చేసింది. డిగ్రీ ఏం ఫ్యూచర్ ఉండదు అంటున్నారు, ఫ్యూచర్లో నీది అయిపోయేసరికి ఎలా ఉంటుందో తెలియదు కదా కాంపిటీషన్ బయట అనేసి అగ్రికల్చర్ ఫీల్డ్ ఎంచుకున్నా. అది నాకు మన తెలంగాణలో ఓన్లీ ఒకటే యూనివర్సిటీ మేడం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ. అందులో నాకు జనరల్లో సీట్ వచ్చింది. 4 years కంప్లీట్ అయ్యాక శ్రీధర్స్ బ్యాంకింగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది మేడం, అందులో జాయిన్ అయ్యాను. లక్కీలీ 1.5 yearలోనే వచ్చేసింది మేడం. 2023లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది అండ్ 2023 జూన్లో అయిపోతే జూలైలో కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను. 2024లో ఎగ్జామ్ రాస్తే 2025లో రిజల్ట్ వచ్చింది సో ఏప్రిల్లో. ఎక్కడ డీవియేట్ అవ్వలేదు. ఒక గోల్ అనేది, ఒక చదువు అనేది ఆపకుండా నీకు ఒక క్లారిటీ Yes, ma'am. ముందుకెళ్ళావు. అతను చెప్పిన చెప్పండి. దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే 7 నిమిషాలు ఫోన్కి ఇస్తే దానిలో 1 నిమిషం నిమిషమే మాట్లాడి ఉపయోగించు. 6 నిమిషాలు సేవ్ చేసుకుంది అని చెప్పింది. అంటే విజయంలో ప్రతి సెకండ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది అని చాలా బాగా చెప్పింది తను. Yes, madam. టైం మేనేజ్మెంట్, టైం ఇన్వెస్ట్ చేయడం, వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాలనిపిస్తుంది యాక్చువల్గా. థ్యాంక్ యూ. చూశారు కదా అనూష స్టోరీ, సక్సెస్ స్టోరీ. అంటే చదువుకోవాలి అనే సంకల్పం ఉంటే ఏది అవరోధం కాదు. ఎన్ని ఆర్థిక అసమానతలు వచ్చినా తను మళ్ళీ స్కూల్లో అయినా టైం మేనేజ్మెంట్, మేడం చెప్పినట్టు టైంని ప్లాన్ చేసుకోవటం కానీ, తన స్టడీస్ని ఫోకస్గా పెట్టుకోవటం కానీ, తను ఏదైనా సాధించాలి అన్న ఒక తపనతో ముందుకెళ్ళటం కానీ, చూసారు కదా ఎంత ఆత్మస్థైర్యంతో, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడిందో. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఇలాంటి చక్కటి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. ఇప్పుడు ఇంకొక స్టోరీని మీకు పరిచయం చేయబోతున్నా. కుసుమ కుమారి. తల్లి లేని జీవితం తనని కుంగదీసినా తను మాత్రం కుంగిపోలేదు. 12 ఏళ్ల వయసులో బాల్య వివాహానికి కుటుంబం పాల్పడితే దాని నుంచి ధైర్యంగా బయటపడింది. కేజీబీవి ప్రభుత్వ పాఠశాల ఆమె జీవితాన్నే మార్చేసింది. ఇది ఖమ్మంకు చెందిన బాగోతు కుసుమకుమారి కథ. ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యని మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన వాతావరణంలో వారు అందించిన సహాయ సహకారాలతో ఈరోజు ఖమ్మంలో బీఎస్సీ నర్సింగ్ చదువుతూ ఎంతోమంది ఆడపిల్లలకి ఆదర్శంగా నిలిచిన తన సక్సెస్ స్టోరీని తన మాటల్లో తెలుసుకుందాం. కుసుమకుమారి, చెప్పమ్మా నీ స్టోరీ ఏంటో. నమస్కారం అందరికీ. ఈరోజు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ ప్రభుత్వం మరియు టీసాట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు బాణత్ కుసుమకుమారి. నేను ప్రస్తుతం ఖమ్మంలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాను. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాకు 5 years ఉన్నప్పుడే మా మమ్మీ చనిపోయింది. అప్పుడు నాకు తెలియని ఏజు. అప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు కానీ అంత పట్టించుకునే వాళ్ళు కాదు. మమ్మల్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు మా అత్తయ్య వాళ్ళు మమ్మల్ని అనాథ శరణాలయం, కొత్తగూడెంలో అనాథ శరణాలయంలో ఉంచి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అప్పుడు తెలియని వయసు, ఎలా పెరగాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. నేను మా తమ్ముడు బాగా కష్టపడ్డాం. అయినా సరే 1 నుంచి 5 వరకు కష్టపడి చదువుకున్నాం. తర్వాత మా నాన్న మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చి తీసుకెళ్తుండగా ఎందుకు తీసుకెళ్తున్నారో మాకు అర్థమయ్యేది కాదు. తీసుకెళ్ళాక ఇంటికి వెళ్ళాక ఇంకొక ఆమెను చేసుకున్నారు, 2వ పెళ్లి చేసుకొని. ఇక ఆమెకు ఒక పాప పుడితే ఆమెని పెంచడానికి నన్ను ఇంట్లో ఉంచేసి మా తమ్ముడిని గవర్నమెంట్ స్కూల్లో వేసినప్పుడు నేను అనుకున్నా, చదివించవచ్చు కదా, నేను కూడా చదువుకుంటా, నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం, చదివించండి అంటే, ఆడపిల్లలు చదువుకొని ఏం చేస్తారు ఈ సమాజంలో, చదువుకోవడం వల్ల ఉద్యోగాలు రావు, ఏమి రావు, మీకు మన ఫ్యామిలీలో చదువుకున్నారు, ఎవరికైనా ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి నన్ను చదువు విషయంలో ఆపేసి మా తమ్ముడిని స్కూల్కి పంపించేవారు. అలా ఎంత ఏడ్చినా కూడా ఇక చదివించకుండా 3 సంవత్సరాలు ఇంట్లోనే ఉంచుకున్నాను. 6th 7th చదవలేదు, 8th కూడా చదవలేదు. నాకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక రోజు మా నాన్న ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంది, ఒక కాలు కూడా లేదు ఆయనకి ఇచ్చి మ్యారేజ్ చేద్దామని తీసుకొస్తే నేను బతిమలాడా, వద్దు నాన్న, నేను పెళ్లి చేసుకోను, మీరు చదివించట్లేదు, అలా అని కూడా నేను ఇంట్లో కూడా ఉంచాను అనుకుంటున్నారా, నన్ను పెళ్లి చేసుకున్నా కూడా వినకుండా అర్ధరాత్రి లేపి పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేస్తే ఇక ఆ నిమిషంలో నాకు అర్థం కాలేదు, నేను ఏం చేయాలి, నేను చచ్చిపోవాలా, బతకాలా, నా ఫ్యూచర్ ఇక్కడతోనే ఆగిపోయిందా అని బాధపడ్డ తర్వాత మా ఇంటి పక్కన అత్తయ్య వాళ్ళు 1098 చేయలేని వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి హోమ్ సఖి కేంద్రం ఉంటుంది కొత్తగూడెంలో, అక్కడ పెట్టారు. అక్కడ పెడితే వాళ్ళు 2 రోజులు ఉంచుకున్నారు. అప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు నా పరిస్థితి ఏంటి, నేను ఒంటరిదాన్ని అయిపోయానని బాగా ఏడ్చి
ఇక నా వల్ల కాదు, ఇక ఈ జీవితం ఇక్కడితోనే ఆగిపోయింది అనుకుని భయపడ్డా. ఒకరోజు ఖమ్మం తీసుకొచ్చారు. ఖమ్మంలో సఖి కేంద్రం దగ్గర అధికారులు ఇలా ఈ చైల్డ్ మ్యారేజ్ కాబట్టి దీన్ని రద్దు చేసేయాలని చెప్పి చైల్డ్ మ్యారేజ్ రద్దు చేసేసారు. చేసేసి అమ్మ చదువుకుంటావా లేదా ఇంటికి వెళ్తావా అని అంటే, సార్ నన్ను చదువుకుంటా, నాకు చదువుకోవడం అంటే ఇష్టం, నన్ను చదివించానని బతిమలాడితే వాళ్ళు కేజీబీవీ పాల్వంచకి పంపించారు. అప్పటికి నేను 6th 7th 8th చదవలేదు, డ్రాప్ అవుట్ అయ్యా. ఒక ఆర్ఫాన్ని తీసుకుంటారా లేదా అని భయం వేసింది, కానీ తీసుకొని నా ఏజ్ 13 కాబట్టి నేను 9th క్లాస్లో జాయిన్ చేసుకున్నారు. చెప్పాల్సింది ఏంటంటే కేజీబీవీ ప్రభుత్వం కాబట్టి ఎవరు ఉన్నా లేకపోయినా అసలు మన బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని చూడరు. మనం చదువుకోవడానికి మనకు పట్టుదల ఉందా లేదా అది మాత్రమే చూస్తారు. అదే తీసుకున్నాక నాకు కొత్తగా అనిపిస్తుంది, ఎందుకు ఏంటి కొత్త ప్రపంచంలోకి వచ్చేసా అని బాధపడుతుంటే మా ఎస్ఓ మేడం గారు, తులసి మేడం గారు దగ్గర తీసుకొని, నీ గతం మర్చిపో, ఇక నీ గతం లేదు, నీ భవిష్యత్తు మాత్రమే నువ్వు చూడు, నీ ఆయుధం ఏంటంటే చదువుకుంటే నువ్వే నలుగురికి చెప్పే స్థాయిలో ఉంటావని చెప్పి మోటివేట్ చేశారు. అప్పటికి నాకు వాళ్ళు కూడా రావు, రాయడం కూడా రాదు. అయినా సరే పొద్దున సాయంత్రం కష్టపడి రాయడం చదవడం 9th వరకు మొత్తం రాయడం చదవడం మొత్తం నేర్చుకున్నాను. తర్వాత 10th వచ్చేసరికి ఇక చాలా హార్డ్ వర్క్ అనమాట. పొద్దున సాయంత్రం లేచి చదవడం. ఇక వేరే వాళ్ళతో నాకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మేడం వాళ్ళు నైట్ డ్యూటీ చేసేవాళ్ళు. మేడం ఏ సబ్జెక్ట్కి ఆమె మేడం దగ్గరికి వెళ్ళి, మేడం కొంచెం ఈ డౌట్ చెప్పారా అంటే చెప్పేవాళ్ళు, నైట్ డ్యూటీ చేసేవాళ్ళు, చాలా హెల్ప్ చేసేవాళ్ళు, మోటివేట్ చేసేవాళ్ళు. ఇలా కాదురా, ఇలా ఉండాలి, ఇలా సమాజంలో ఇలా ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి, అబ్బాయిలతో మీరు కూడా పోటీ పడాలి, ప్రభుత్వం మనకు అన్ని సహకారాలు అందిస్తుంది కదా, అవన్నీ ఉపయోగించుకోవాలని చెప్పి మోటివేట్ చేసి నేను 9th బాగానే చదువుకున్నాను, 10th కూడా బాగా చదువుకున్నాను. చదువుకున్న తర్వాత పాస్ అయ్యాను, మంచి మార్కులతోనే పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత ఇక నాకు మేడం పిలిచి, ఏం చదువుతావమ్మా, ఏం గ్రూప్ తీసుకుంటావు అని అంటే, మేడం నాకు నర్సింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది మేడం, నేను MPHW తీసుకుంటాను మేడం అంటే, అక్కడ ములకల్పల్లి కేజీబీవీలో జాయిన్ చేశారు. జాయిన్ చేశాక అక్కడ కూడా చదివాను, కష్టపడి చదివి ఫస్ట్ ఇయర్లో స్టేట్ 2nd ర్యాంక్ తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత అసలు నాకు ఈ కోర్స్ తీసుకోవడానికి ఉద్దేశం ఏంటంటే, చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ లేదు, నాన్న ప్రేమ కూడా చూడలేదు, నేను అనుభవించలేదు. అందుకే ప్రజలకు అయినా నా ప్రేమ ఆప్యాయతలు అందించాలి, సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కోర్స్ తీసుకున్నాను. మళ్ళీ అమ్మాయిలకు మోటివేట్ చేయాలి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే వెనకడుగు వేయకూడదు. బిలీవ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు నమ్ముకుంటే సలహా ఇస్తున్నాం, సజెషన్ చెప్పమ్మా, చెప్పు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, కాన్ఫిడెంట్ గా ఉండండి. పేరెంట్స్ ఇక పెళ్లి చేస్తామన్నాకనే వద్దు మేము చదువుకుంటామని వాళ్ళతో ఫైట్ చేయండి. పేరెంట్స్కి అర్థమయ్యేలా చెప్పండి, ఇలా ప్రభుత్వ కాలేజీలలో ఇలా ఉంది, మాకు అన్ని వసతులు ఉన్నాయి, మేము చదువుకుంటాం, మాకు డబ్బు విలువ అవసరం కూడా లేదు, వాళ్ళే ఇస్తారు. నేను కేజీబీకి వెళ్ళినప్పుడు కట్టుబట్టలతోనే వెళ్ళాను, ఏమీ తీసుకోబోలు, కట్టుబట్టలతోనే వెళ్ళాను. వాళ్ళే అన్ని సౌకర్యాలు అందించారు, నాకు అన్ని చూసుకున్నారు. ప్రభుత్వంలో నేను చదువుకోవడం వల్ల ఈ స్థాయికి వచ్చాను, దానికి సాక్ష్యం నేనే. నిజంగా కట్టుబట్టల మీద వచ్చి కూడా నేను ఇక్కడ అందరి ముందు మాట్లాడగలుగుతున్నానంటే ఖచ్చితంగా కేజీబీవీనే. అక్కడ మేడం వాళ్ళ మోటివేషనే. ప్రతి ఒక్క మేడంకి థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు అక్కడ మోటివేట్ చేశారు కాబట్టి నేను ఈ స్థాయికి రాగలిగాను. ప్రభుత్వం నాకు అన్ని వసతులు కల్పించింది, చదువు విషయమైనా ఏ విషయమైనా కల్పించింది, చదవడంలోనూ మేడం కల్పించింది, మంచి వాతావరణం కూడా కల్పించింది. ప్రతి ఒక్క మేడం కూడా దగ్గర తీసుకొని ఏ సబ్జెక్ట్లో డౌట్ ఉంది ఇలా అని చెప్పేవారు. అవును మేడం ఇందులో ఉందంటే ఎక్స్ప్లెయిన్ చేసేవారు. మళ్ళీ ఆడపిల్ల ఇలా కాదురా, ఇలా ఉండాలి, మంచిగా చదువుకో అని చెప్పేవాళ్ళు. అందుకే ప్రభుత్వమే అమ్మ నీకు, అమ్మ నాన్న అన్ని ప్రభుత్వమే. మా మేడం తులసి మేడం గారు చాలా బాగా చూసుకున్నారు. నాతో పాటు ఇంకా నలుగురిని కూడా చదివిస్తున్నారు. వాళ్ళకి ఇంకో మార్గం చూపించాలి, నన్ను BSc నర్సింగ్ జాయిన్ చేశారు, ఇప్పుడు వాళ్ళకు కూడా మార్గం చూపించాలి అని మా మేడం. ప్రభుత్వంలోనే చదివారు చాలామంది, చదివి ఒక అక్క ఇంజనీరింగ్లో సీట్ కొట్టింది, ఇంకొక అక్క B.Pharmacyలో, అట్లా చాలామందికి ప్రభుత్వంలో చదువుకొని సీట్లు కట్టారు. నేను చెప్పుకొచ్చేది ఏంటంటే కేజీబీవీ అమ్మాయిలందరికీ ఒక వరం, అందులో చదువుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని నమ్ముతున్నా. దానికి నిదర్శనం నేనే.
మంచిగా చదువుకోండి, టైం అస్సలు వేస్ట్ చేయకండి. మేడమ్స్ పేరెంట్స్ చెప్పే మాటలు ఖచ్చితంగా వినండి. వాళ్ళు ఏం చెప్పినా మన మంచికే చెప్తారు. ఎవరైనా సరే చెడిపోమని చెప్పరు, మంచికే చెప్తారు. అవి మనకి కోపం అనిపించినా అదే మనకు మంచిది. అందుకే అందరూ బాగా చదువుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ప్రతి విషయంలో మేడం ఎవరి మీద ఆధారపడకుండా మీరు మీ అంతటిగా మీరు చదవండి, టైం అస్సలు వేస్ట్ చేసుకోకండి. మేడం, కుసుమ కుమారి కథ విన్నాక చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ, ఒకసారి చెప్పండి మేడం. ఆలోచించండి విద్యార్థులు, ఇంతకన్నా ఎక్కడైనా అసలు ప్రతికూల పరిస్థితులు ఉంటాయా? 5 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోవడం అంటే మాట్లాడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది, ఎమోషనల్ గా. అయితే 5 సంవత్సరాలకి తల్లిని కోల్పోవడం, ఎక్కడో ఉండి 5వ తరగతి దాకా చదవడం. తను చెప్పింది 5వ తరగతి దాకా నాకు అక్షరాలు కూడా రావని. అంటే తనకి అలాంటి కేర్ అక్కడ అందింది, అసలు కేర్ అనేది లేదు అక్కడ, అది దాన్ని స్పష్టం చేసింది. అట్లాంటి అమ్మాయి మళ్ళీ 13 ఏళ్లకి పెళ్లి చేస్తా అంటే 10 నుంచి 13 ఏళ్ల దాకా చెల్లిని చూసుకుంటూ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటూ బహుశా తను అన్ని పనులు చేస్తుంటుంది. ఇంతకుముందు మన సంపత్ చెప్పినట్టు ఇంట్లో అన్ని పనులు చేస్తూ తల్లికి తండ్రికి చేదోడుగా ఉన్నా కూడా 13 ఏళ్లకి దొరికిన వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేసి పంపించడాన్ని ధైర్యంగా ఎదిరించి నిలబడిన కుసుమ నిజానికి మనందరికీ కూడా చాలా ఇన్స్పిరేషను. తను ఒక మాట అన్నది ఏంటంటే, నేను నర్సింగ్ చూస్ చేసుకోవడానికి నేను పొందని ప్రేమని ప్రపంచానికి పంచాలనుకుంటున్నాను. ఇంతకన్నా అసలు ఒక ప్రొఫెషన్ని చూస్ చేసుకోవడానికి ఇంతకన్నా ఎంకరేజింగ్ వర్డ్ ఇంకేముండదు కుసుమ. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ వర్డ్స్. తర్వాత ఈ ప్యాషన్ నువ్వు ఇలాగే నీ నర్సింగ్ ప్రొఫెషన్ని చూస్ చేసుకున్న తర్వాత ఈ ప్యాషన్ ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడున్న 2 గర్ల్స్ కూడా, ఇంతకు ముందు మాట్లాడిన అనుష కూడా ఏమందంటే, గర్ల్స్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకపోతే కనుక సొసైటీలో గౌరవం ఉండదు అని చెప్పారు. వీళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్గా నిలబడ్డారు. వీళ్ళిద్దరూ కేజీబీవీ రత్నాలు. నిజానికి ఈ కేజీబీవీ పాల్వంచ ఎక్కడైతే కుసుమ చదివిందో ఆ కేజీబీవీ పాల్వంచ ఇటీవల నేను సందర్శించడం కూడా జరిగింది. ఈ కేజీబీవీలో ఉన్న స్పెషల్ ఆఫీసర్ ఇలాంటి అమ్మాయిల్ని ఇంకొక అంటే ఆ నేపథ్యాలు కూడా మళ్ళీ ఒకసారి ఈ వేదిక ద్వారా పంచుకునే అవకాశం డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్యాషన్ కూడా చాలా బలంగా ఉంది. ఏదో ఒక రంగంలో బలంగా స్థిరపడాలనే లక్ష్యంతో వాళ్ళు ఉన్న విధానం చూసినట్లయితే ఆ స్పెషల్ ఆఫీసర్ నిజంగా అభినందనీయురాలు. అదేవిధంగా ఇలాంటి స్పెషల్ ఆఫీసర్స్ మనకి రాష్ట్రంలో 493 కేజీబీవీలు ఉన్నాయి. ఇలాంటి స్పెషల్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. అలాగే ఈసారి ప్రభుత్వం గొప్ప సంకల్పంతో 120 కేజీబీవీలు ఇంటర్మీడియట్ దాకా కూడా అప్గ్రేడ్ చేశారు. ఇంకా 93 ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద కూడా మార్చడం జరిగింది. ఇంతకుముందు సంపత్ చెప్పినట్టు గతంలో గురుకులాల్లో చేసిన విధానంలోనే ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద కూడా మార్చడం జరిగింది. ఈ కేజీబీవీల్లో ప్రత్యేకంగా పోటీ పరీక్షలకి అంటే ఇంజనీరింగ్, తర్వాత మెడిసిన్, తర్వాత లా, ఈ 3 రంగాలకి సంబంధించి ప్రత్యేకమైన కోచింగ్ కూడా ఇక్కడ ఇవ్వబడుతుంది. కాబట్టి విద్యార్థులంతా కూడా ఈ అవకాశాలని అందిపుచ్చుకోవాలి. ప్రత్యేకించి బాలికలంతా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యను మాత్రం విడనాడకండి. అది మీకు మార్గం చూపిస్తుంది, భవిష్యత్తుకి తోడుగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి ఉదాహరణ నా పక్కనున్న 2 అమ్మాయిలును. వీరిద్దరికి ప్రత్యేకమైన అభినందనలు. అండ్ స్పెషల్ ఆఫీసర్ పాల్వంచికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ. రాత్రి నుంచి ఆ అమ్మాయిని తీసుకొని అంటే ఒక అమ్మలాగా ఉద్యోగం చేస్తున్నామని ఉద్యోగం లాగా కాకుండా ఒక బాధ్యతగా పిల్లల్ని చూసుకోవటంలో కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయటంలో కానీ ఉపాధ్యాయుల పాత్ర, ఈ స్పెషల్ ఆఫీసర్స్ వీళ్ళంతా ప్రభుత్వంలో అంటే ఏదో డ్యూటీ చేస్తున్నట్టు కాదు, అంటే అంకిత భావంతో చేస్తున్నారు చూడండి. వాళ్ళని ఒక స్టేజ్లో నిలబెట్టడానికి వెనక ఎంతో మంది ఇలాంటి వాళ్ళ కృషి ఉంటుంది. వాళ్ళందరికీ నమస్కారాలండి. ప్రభుత్వ పాఠశాలని గౌరవించండి, అవి మీ జీవితాన్ని మార్చే దేవాలయాలు అని మర్చిపోకండి. ఈరోజు మనము ఈ వేదికగా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని డిఫరెంట్ స్టోరీస్ని మీరు విన్నారు. మీరు ఇన్స్పిరేషన్ అవుతారని నేను అనుకుంటున్నాను. డిఎస్పీగా సేవలు అందించాలని శిక్షణ పొందుతున్న భరత్ కుమార్ రెడ్డి గారికి, తర్వాత మెదడ్ ట్యూమర్ని జయించి యాప్ డెవలపర్గా కొత్త విషయాల పట్ల జిజ్ఞాసతో చదువులో ముందుకెళ్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన మనోహర్ గురించి, అసిస్టెంట్ ఇంజనీర్గా నిలిచిన సింధు గురించి, తన హక్కుల కోసం పోరాడిన కుసుమ కుమారి గురించి, దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుడు వీర జవాను సంపత్ గారి గురించి, బ్యాంకు ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అనూష గురించి, సాంకేతిక ప్రపంచంలో దూసుకెళ్తున్న ఇంజనీర్ కళ్యాణ్ గురించి, ఇలా విజయగాథలు మీ చుట్టూ చాలా మంది ఉంటారు. మాకు అందుబాటులో
ఉన్న కొంతమందిని మేము కలిసి వాళ్ళని ఈరోజు ఈ వేదికగా పరిచయం చేయడం జరిగింది. ఇలా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలా చాలా వేలలో ఉంటారు. మీరు ఇన్స్పిరేషన్ పొందాలి. విద్యార్థులు మీ స్టేజ్ నుంచి, అంటే ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాము, ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎందుకు చేస్తున్నాము అంటే మీరు ఎవరు ఇన్స్పిరేషన్ పొందినా మీ జీవితం అనేది మారిపోతుంది. చదువు అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని మీరు ఎంత ఉన్నత స్థానాల్ని పొందొచ్చు అనేది ఈరోజు మీరు లైవ్ ఎగ్జాంపుల్స్ చూశారు కదా. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ చక్కటి భవిష్యత్తు నిర్మాణం చేసుకుంటారని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే మేడం. థ్యాంక్ యూ.